ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన ఈశావాస్యోపనిషత్తులో పోయిన వారము యస్మిన్ సర్వాణి భూతాని అన్న మంత్రానికి భాష్యం చూసుకుంటూ వెళ్ళాము. ఎవరైతే సర్వభూతాలను ఆత్మగానే తెలుసుకుంటాడో వాడికింకా మోహమెక్కడా, శోకమెక్కడా, అంతటా ఏకత్వం చూస్తున్న వాడికి అని ఆ మంత్రానికి అర్థం. ఇది చెప్పుకుంటూ ఈ వారం రోజులు దీని గురించే ఆలోచన చేద్దాం మనము. మోహం అంటే ఏమి? శోకం అంటే ఏమి? దాన్ని దాటే మార్గమేమి? ఎందుకు అంటే ఇక్కడ దాన్ని ముగించేశారు. ఇక్కడ గురువుగారు ఏమంటున్నారంటే మొత్తం చెప్పేసింది. మొత్తము మన ఉపనిషత్తు మనకు మార్గం చూపించేసింది. అసలు ఇంక దీని గురించి మనకు అనుమానాలేమీ లేవు. ఎందుకు అంటే మోహమేంటి, శోకమేంటి ఇక్కడ? శోకమోహాలన్నవి అవిద్యా కార్యాలు అని వాటిని ఆక్షేపిస్తూ, నిరాకరిస్తూ అవసలు అసంభవము లేనే లేవు. శోకము లేదు, మోహము లేదు అని ప్రకాశింపచేస్తూ, చూపిస్తూ సకారణంగా పైగా సహేతుకంగా శోకము, మోహము రెండు లేని విషయాలు. అవిద్యా కారణంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి గాని లేవు అని చూపించి తద్వారా సంసారం అత్యంతం మొత్తం ఉచ్ఛేదనము అసలు పెళ్ళగించి దాన్ని ఛేదించేసింది. అసలు ఇంక లేని కూడా లేదు సంసారం. అసలు లేని కూడా లేదు. ఆ విధంగా దాన్ని చూపించింది అని దాన్ని అక్కడికి ముగించారాయన. ఇంత మాత్రం తెలుసుకుంటే మోహము లేదు, శోకము లేదు, అది అసలు అంత అవిద్యా కారణము అసంభవం, అసలు ఉండేందుకు అవకాశం కూడా లేదని సకారణంగా చూపించి సంసారాన్ని మొత్తమే మొదలంట పెళ్ళగించి దాన్ని ఛేదించింది అని చూపించారు అని దాన్ని ముగించారు. అంత కంక్లూజివ్గా ఎవిడెన్స్తో సహా అది చేసింది అని చెప్తున్నారు కాబట్టి, అంత డిసైసివ్గా చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఈ వారం రోజులు నిజమేనా, ఈ మంత్రము చదువుకున్నందుకు, దాని అర్థం తెలుసుకున్నందుకు నాలో ఉన్న మోహము, శోకము తొలగిపోయిందా, సంసారానికి మూలం మొత్తము లేకుండా పోయిందా అని చూసుకుందాం అనుకుంటూ వెళ్ళాము. నేను నా గురించి ఒక ఎగ్జాంపుల్, జనరల్గా మోహాలు, శోకాలు అని చెప్పుకుంటూ పోతే లిస్ట్ చెప్తే ఉపయోగం ఏముంది, ఒక వెరీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళాను. నా కూతురు అన్నం తినాలి అన్న ఆశ, తినట్లేదు అన్న శోకము, ఈ మోహము, ఆ శోకము వీటిలో నుంచి ఎట్లా బయటపడతాను అని నేను ఆలోచించుకుంటాను. అట్లా మీలో ఉన్న మోహాలు ఏవైనా, అందరికీ అన్ని రకాల మోహాలు ఉండవు. కొన్ని మోహాలుంటాయి. వాటిలో నుంచి ఎట్లా బయటపడాలి? మోహాల్లో నుంచి బయటపడడమే మోక్షము. అప్పుడే సంసారం లేకుండా పోవడము. మళ్ళీ జన్మలు రాకుండా ఉండడము. కాబట్టి అదెట్లా చేసుకుంటాను నేను, ఆలోచించుకుంటాను. మీరు కూడా ఆలోచించుకుంటూ ఉండండి ఈలోగా అని అనుకుంటూ వెళ్ళాం కాబట్టి మళ్ళీ వచ్చి కూర్చుని నేను నా మోహశోకాల గురించి చెప్తాను. మీలో ఉన్న మోహశోకాల్ని మీరు ఏ విధంగా దాటుతూ ఉన్నారని మీరు కూడా ఆత్మశోధన చేసుకుంటూ ఉంటారు ఎట్లా అయినా. కాబట్టి నాది చూపిస్తాను. ఎందుకంటే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ తోటే చూసుకోవాలి. జనరల్‌గా మాట్లాడుకుంటే వీటిలో నుంచి దాటడం కష్టం. ఎందుకంటే ఎవరి మోహాలు, ఎవరి శోకాలు, ఎవరి కోపాలు, కోరికలు, ఎవరి తాపాలు ఎవరివి వాళ్ళవి యూనిక్‌గా ఉంటాయి. స్పెసిఫిక్‌గా ఉంటాయి. ఎవరి అడ్డంకులు, ఎవరి బలహీనతలు వాళ్ళకుంటాయి. కాబట్టి ఎవరిది వాళ్ళు ఒక్కొక్కటి చూసుకోవడం, వాటిని విచారించడం. వాటిని విచారించామంటే, వాటిని మనము విశ్లేషణ చేసుకున్నాం, అనలైజ్ చేసుకున్నామంటే దాటుతాము. వాటి గురించి ఆలోచించుకున్నాము, అవేంటో తెలుసుకున్నామంటే దాటుతాము. దాని పద్ధతదే. మోహంలో నుంచి, శోకంలో నుంచి దాటేందుకు మార్గమేమి అంటే జ్ఞానం ఒక్కటే. జ్ఞానం ఏం జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానంతోటే అవునా కాదా ఏంటిదని తెలుసుకోవడంతోటే దాన్ని దాటుతాం. ఇదొక్కటే మార్గం. ఇంక దానికి వేరే రెండో మార్గం లేదు.
కాబట్టి మనం చూసుకుందాం. అసలు ముందు మోహం అంటే ఏంటో, శోకం అంటే ఏంటో చూద్దాము. మోహము అంటే ఏదైనా ఒకటి కావాలి అని కోరిక ఉంటుంది. అది జరగాలి అన్న ఆశ ఉంటుంది. అది నా వల్ల అవుతుంది అన్న ఆలోచన ఉంటుంది. నేను చెయ్యకపోతే కాదు అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇవన్నీ మోహాలు. నేను ఒక పని చేస్తే అదవుతున్నది. నేను చేయకపోతే అవ్వదు అని ఏమనుకుంటామో, ఒక పని జరగాలి అని అనుకుని, అది నా వల్ల అవుతుంది. నేను చేస్తే అవుతుంది అని అనుకుంటూ, నేనింకా ఎక్కువ చేస్తే అది ఎక్కువవుతుంది. నేను చేయకపోతే అది కాదు అనుకోని ఏవి ఉంటాయో, ఆ మొత్తం ఆ సెట్ అంతా మోహము. అది యూజువల్లీ నా గురించి, నా వాళ్ళ గురించి, నా వస్తువుల గురించి ఉంటుంది. అయితే ఆ మోహం వల్ల ఎప్పుడూ శోకముంటుంది. మోహం అంటే ఇంగ్లీష్‌లో డెల్యూజన్. ఆ డెల్యూజన్ వల్ల శోకము అంటే డిప్రెషన్ లాంటిది ఉంటుంది. అది జరగలేదు అన్న బాధ, జరగదో ఏమో అన్న శోకము దానివల్ల ఉంటాయి. ఈ శోక మోహాలను అటాక్ చేస్తున్నది మన ఈశావాస్యం. బికాజ్ మనకు షడూర్ములని చెప్తారు. స్థూల శరీరానికి జరా మరణాలని 2 ఉంటాయి. ఆ జరా మరణాలు స్థూల శరీరానికి ఉన్న స్పెసిఫిక్ లక్షణాలు. అవి ఆ దేహ ధర్మాలు. దానికి వ్యాధులు రావడము, దానికి క్షయము ఉండడము, అది నశించిపోవడము మొదలైనవన్నీ దాని లక్షణాలు. కాక ప్రాణంతో ఉంటేనే ఆకలి, దప్పిక ఉంటాయి. శరీరానికి ఆకలి, దప్పిక తెలియదు. దానంతట అది దానికి తెలియదు. అయితే శరీరానికి నీళ్లు కావాలి, అన్నం కావాలి అని చెప్పేది మాత్రము ప్రాణం చెప్తుంది. ఆ ప్రాణం తర్వాత మనసుకి సుఖ దుఃఖాలుంటాయి. నాకిది సుఖంగా ఉంది, నాకిది దుఃఖంగా ఉంది అని మనసుకి, ఇంద్రియాలకి అనిపిస్తూ ఉంటుంది. వాటిని దాటి అసలు కారణ శరీరానికి మోహము, శోకము ఉంటుంది. కాబట్టి అసలు కారణాన్నే, మూల కారణాన్నే తొలగిస్తే శోకమోహాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయో, ఆ రూట్ కాజ్‌ని తొలగిస్తే మిగిలినవన్నీ లేకుండా పోతాయి. ఎందుకంటే శోకమోహాలని తొలగించుకోము. అవెప్పుడు అట్లానే ఉంటాయంటే, ఆ కారణంగా కారణ దేహాల వల్ల మళ్ళీ మనకు జన్మలన్నీ వస్తాయి. దాని తర్వాత ఒకవేళ సుఖ దుఃఖాలను మనం ఏమీ చేయలేదు, మనసుని కంట్రోల్ చేయలేకపోయామంటే, ఆ సుఖ దుఃఖాలు మళ్ళీ వాసనలుగా మారతాయి. దానివల్ల మళ్ళీ కారణ దేహాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ జన్మలొస్తాయి. ఏదో ఆకలి, దప్పిక మనం ఎంత తిన్నా, ఎన్నాళ్ళు తిన్నా, ఎన్నాళ్ళు మంచినీళ్ళు తాగినా, ఎన్నాళ్ళు దాన్ని మెయింటైన్ చేసినా గూడా, అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంక దాని మీద మనకు ఆశ ఉన్నది అంటే మళ్ళీ జన్మలొస్తాయి. జరామరణాల్ని మనం ఏమీ చేసి కంట్రోల్ చేయలేము ఎట్లైనా గూడా. కాబట్టి జరామరణాలు మన కంట్రోల్‌లో లేవు. మనం అసలు చేయడానికి అవసరం గూడా లేదు. శరీరానికి ఉన్న ధర్మం అది. ధర్మంగా శరీరం అట్లా చేస్తుంది. ఆ తర్వాత ఆ శరీరం ఉన్నంత వరకు ఆకలి, దప్పిక వాటికున్న ధర్మాలు అవి జరుగుతూ ఉంటాయి. మనసున్నంత వరకు సుఖమో, దుఃఖమో అనుభవిస్తుంటుంది. దాని ధర్మం అనేది అది చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని వదిలిపెట్టి అసలు వీటన్నిటికి మూలమైన శోకాన్ని, మోహాన్ని మనం లేకుండా చేసుకుంటే అసలేమీ లేకుండా మళ్ళీ జన్మలన్నవి రాకుండా చూసుకోవచ్చు అని దానికోసము మన ఉపనిషత్తు మనకు ఈ మంత్రం ఇచ్చింది. కాబట్టి మనం ఆలోచించుకుందాము. మోహం అంటే డెల్యూజన్. నా వల్ల ఏదో జరుగుతుంది అన్న ఆలోచన. అయితే నేననుకున్నట్టు జరగట్లేదు. నేననుకున్నంత జరగట్లేదు. అనుకున్నంత తొందరగా జరగట్లేదు. నేననుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అని ఈ రకంగా ఫలితాలను చూసుకోవడం వల్ల కలిగే ఏ లక్షణమున్నదో దాని పేరు శోకం. ఇప్పుడు ఈ శోకము, ఆ మోహము 2 కామం వల్ల, కోరిక వల్లే కలుగుతాయి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్‌లో నా కూతురు అన్నం తినాలి, అది బాగుండాలి అని నాకొక కామం, కోరికున్నది. అందుకోసం నేనేదో కర్మ చేస్తాను. వండుతాను, దానికి పెడతాను, తినమని అడుగుతాను. ఇవన్నీ కర్మలు. వీటికి బీజమేమి అసలు రూట్ కాజ్ అసలు ఈ కర్మ నేను వండాను, దాన్ని తినమన్నాను అన్న కర్మకి
మూలమేమి కామము. అది తినాలి అన్న కోరిక. అది తినాలి అన్న కోరికకి మూలమేమి? ఆ కామానికి మూలము నా మోహము. ఎందుకు అంటే, నేను వండితేనే అది తింటుంది. నేను చెప్తేనే అది తింటుంది. నేను చెప్పకపోతే అది తినదు అన్న మోహము ఏమున్నదో, నేను అన్న అహం నుంచొస్తుందది. కాబట్టి దాన్ని ఒకవేళ నేను ఆలోచించుకుని తొలగించుకున్నానంటే, మోహం తొలగింది అంటే, కామము లేదు, కర్మ లేదు. దాంతో నాకు జన్మ ఉండదు. మోహం తొలగింది అంటే శోకము లేదు, శోకానికి కారణమైన కామ కర్మాలు లేవు. అసలా శోకమన్న కారణమే లేకపోతే మళ్ళీ జన్మ లేదు. కాబట్టి వీటన్నిటికి ముఖ్యంగా మోహం తొలగాలి. అందుకనే మోక్షం కావాలి అని కోరుకుంటాం. మోహం తొలగడమే మోక్షం. అసలు ఇవన్నీ తర్వాత వస్తాయి. శోకమైన, కామమైన, కోరికైనా, కర్మ అయినా, ధర్మమైనా ఏదైనా సరే దానికి బీజం మోహం. మోహం ఉన్నంత వరకు మోక్షం లేదు. దీన్ని జ్ఞానంతోటే లేకుండా చేసుకోవాలి. దానికి ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. 5 స్టెప్ ప్రాసెస్. నెమ్మదిగా చేయాలి. ఒక రోజులో, 2 రోజులు అంటే ఎంత బలంగా ఉన్నదో ఆ మోహము, దాన్ని బట్టి అంత ఎక్కువ తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి అంత ఎక్కువ కాలం పడుతుంది. ఫస్ట్ స్టెప్ ముందు ఆత్మ, అనాత్మ విచక్షణ చూద్దాము. ఆత్మ నేను, నేను కానిది కదా! నా కూతురంటే వేరేగా ఉన్నది. నేనొకటి, నా కూతురొకటి అని 2 ఉంటాయి. నేను ఆత్మ అయితే నాకు నా కూతురు అనాత్మ. ఇప్పుడు నాకు ఆకలేస్తే దానికి ఆకలేయాలని ఎట్లా ఉంటుంది? దానికి ఆకలేస్తే నాకు తెలుస్తుందని ఎట్లా ఉంటుంది? నా శరీరం వేరు, దాని శరీరం వేరు. నా శరీరం నాకు ఆత్మ అవుతే దేహాత్మ, దాని శరీరం దానికి దేహాత్మ. దాని శరీరం నాకు అనాత్మ. నాకు సంబంధం లేని బాడీ అది. ఇప్పుడు నేను తినమన్నా గాబట్టి అదెందుకు తింటుంది? దానికి ఆకలి వేసి తినాలనిపిస్తే అది తింటుంది. నేను తినమన్నాను గాబట్టి అది తింటుంది. నేను తినమన్నాను గాబట్టి అది తినాలి అని నేను అనుకోవడమే మోహము. ఫస్ట్ స్టెప్ డిటాచ్‌మెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అసలు బేసిక్ గ్రౌండ్ జీరో స్టెప్ 1 దగ్గరైనా సరే, నా శరీరం వేరు, దాని శరీరం వేరు. దాని శరీరానికి ఆకలి వేస్తే దాని ప్రాణం దానికున్నది. ఎందుకంటే ప్రాణానికి తెలిసే లక్షణాలు ఆకలి, దప్పిక. దాని ప్రాణం దానికున్నది గదా! అది బతికే ఉన్నది దానికి తెలుస్తుంది. దాని ప్రాణము దానికి చెప్తుంది శరీరానికి అన్నము సప్లై చెయ్యాలి. నువ్వు ఆ పనిలో ఉండు అని. అప్పుడు దానికి ఒకవేళ చేయాలని అనిపిస్తే అది చేస్తుంది. అది దాని ఇంటర్నల్ సిస్టమ్. దాని ఇంటర్నల్ సిస్టమ్. దాని సిస్టమ్ మీద నాకు కంట్రోల్ ఎట్లా ఉంటుంది? నేను తినమన్నప్పుడు అదెందుకు తింటుంది? ఒకవేళ దాని శరీరానికి నిజంగా ఆకలి వేస్తున్నది, దాని ప్రాణం దానికి చెప్తున్నది, కానీ దానికి వేరే పని ఉన్నది. అది ఆ 2 పనులు అన్నం తినడము లేదా అది వేరే చేయవలసిన పని ఆ రెండిటి మధ్యలో ఏది చెయ్యాలి అని అది నిర్ణయించుకొని చేస్తుంది. అదంతా దానికి సంబంధించిన విషయము. నా కూతురికి సంబంధించిన విషయం. అది నాకు అనాత్మ. నాకు సంబంధం లేని విషయము. ముందు అక్కడ డిటాచ్‌మెంట్ స్టార్ట్ చేయాలి. డెల్యూషన్‌లో నుంచి బయటపడాలి అంటే డిటాచ్‌మెంట్ స్టార్ట్ అవ్వాలి. ఈ మోహంలో నుంచి బయటపడాలంటే ఆ వైరాగ్యం ముందు కలగాలి. అసలది వేరే శరీరము. ఆ శరీరానికి ఏమి కావాలో ఆ శరీరంలో ఉన్న ప్రాణం చూసుకుంటుంది. ఆ శరీరంలో ఉన్న మనసేంద్రియాలు చూసుకుంటాయి. పక్కన శరీరానికి ఎట్లా తెలుస్తుంది అని ముందు జ్ఞానంతోటి అక్కడ ఫస్ట్ స్టెప్‌లో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత సెకండ్‌దేంటంటే, ఈ ఆకలి, దప్పికల్ని కూడా కలుపుకొని చూసుకున్నాము. దాని శరీరంలో ఉన్న దాని ప్రాణము, దాని శరీరానికి కావలసిన ఆకలి గురించి అసెస్ చేసి చెప్తుంది. అదేదో చేసుకుంటుంది. ఇది సెకండ్ లెవెల్ డిటాచ్‌మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెందుకు గెస్ చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 నేనెట్లా గెస్ చేస్తాను? నేనెంత గెస్ చేసినా గెస్సే చేస్తాను. నిజంగా దానికి కావాలో వద్దో నాకు తెలీదు. రెండోది సెకండ్ స్టెప్, స్టెప్ 2 దాని ప్రాణం దానికి చెప్తుంది. దాని ప్రాణం ఉంది కదా దానికి చెప్పడానికి. ఒకవేళ ప్రాణం అన్నం తినమని చెప్తుంటే గూడా దాని మనసు ఉండి ఒక నిమిషం వేరే పనుంది అంటే ఆ 2 దాన్
శరీరంలో ఉన్న విషయాలు అదే చూసుకోవాలి. ఇప్పుడు స్టెప్ 3 అసలిదంతా ఎందుకు నాకనిపిస్తున్నది? నేనెందుకు చూస్తున్నాను? అది అన్నం తింటుందా లేదా అని నేనెందుకు చూస్తున్నాను అంటే, ఇంక నెక్స్ట్ పైకి వెళ్తున్నాం కాబట్టి చూడ్డం నా లక్షణము. అది అన్నం తిన్నదా? తినలేదా? అని నేనెందుకు చూస్తాను? తినలేదని చూసి ఎందుకు అడుగుతాను? అవన్నీ ఎందుకు చేస్తానంటే చూడడం నా లక్షణము. ద్రష్టగా ఉండడము నా లక్షణము. కాబట్టి నేను చూస్తాను. నేను చూసుకోవడం నా శరీరంలో విషయాలు చూస్తాను. పక్కనవి చూస్తుంటాను. ఎందుకంటే చూడ్డం నా లక్షణం. చూస్తుంటాను. చూస్తూ ఊరుకోను. మమత్వం చెందుతాను. అది మోహంలోకి వెళ్తుంది. చూస్తూ ఊరికే ఉంటే బానే ఉంటుంది. చూస్తూ ఊరికే ఉండకుండా దాని గురించి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడే కామము, కర్మము మొదలవుతాయి. చూస్తూ ఊరుకున్నంత వరకు అది మోహంగా ఏముండదు. అది దానికి పసెప్పుడు అన్నం పెట్టవలసి ఉన్నది దానికి తెలియదు గాబట్టి పెట్టాను. తర్వాత తెలుసుకుంటూ ఉన్న సమయంలో ఇట్లా తినాలని చూపించాను. ఇంకిప్పుడు దానికి తెలుసా చూసుకుంటుంది అని ఒకవేళ నేను వెనక్కి ఆగిపోతే, చూస్తూ ఊరుకోవడం నేర్చుకుంటే, చూస్తూ చేయడం గాదు. చూస్తూ ఊరుకోవడం తోటి ఆగితే, అప్పుడు నేను ఊరికే ఆత్మగా ఉంటాను. చూస్తుంటాను ద్రష్టగా. జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది స్టెప్ 3. ఈ రకంగా జ్ఞానంలో పైకి వెళ్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంత దూరం వచ్చామంటే ఈ జ్ఞానంలో నెక్స్ట్ లెవెల్ జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము. ఎట్లా? నా శరీరానికి కావాల్సింది నేనెట్లా చూస్తున్నానో, అదే నేను దాని శరీరంలో నుంచి దాని శరీరానికి కావాల్సింది కూడా చూస్తూ ఉంటాను. ఉన్నదంతా ఒకటే ఆత్మ. ఈ శరీరంలో ఉండి ఈ శరీరానికి కావాల్సినవి ఎట్లా చూస్తూ ఉన్నదో, అదే ఆత్మ ఆ శరీరంలో ఉండి ఆ శరీరంలో కావలసిన వాటిని కూడా చూస్తూ ఉంటుంది అని ఈ శరీరంలోని ఆత్మ, ఆ శరీరంలోని ఆత్మ ఏదైనా ఒకటే గదా! ఇన్ని శరీరాల్లో నుంచి కనిపిస్తున్నది అని చూసుకోగలిగితే అది పరిపూర్ణ జ్ఞానం. ఇంక తర్వాత ఈ రకంగా గూడా ఆత్మ ఏది, అనాత్మ ఏది అని చూసుకుంటూ వెళ్తే, చివరికి ఫైనల్‌గా ఈ ఆత్మగా, అనాత్మగా రెండిటిగా కనిపిస్తున్నది మొత్తం ఆత్మనే కదా! అని తెలుసుకోవడం పరిపూర్ణ జ్ఞానం. ముందేమవుతుందంటే ఫస్ట్ స్టెప్ 1 దగ్గర నుంచి స్టెప్ 1 నేను వేరు. నేను నాకు ఆత్మ. నా కూతురు నాకు అనాత్మ. నా కూతురు దానికి అది ఆత్మ. దానికి నేను అనాత్మ. అని అది వేరు, నేను వేరు అని ఫస్ట్ డిటాచ్‌మెంట్ స్టార్ట్ చేసి స్టెప్ 5 దగ్గరికొచ్చేసరికి ఎట్లా ఉండాలి అంటే, నేను, నా కూతురు అని ఇన్ని రకాలుగా చూస్తున్నదంతా ఒకటే ఆత్మ. అయితే స్టెప్ 4 దగ్గరేం చూస్తాము, నా శరీరము, దాని శరీరము, ఈ శరీరాలు అనాత్మలు. నేను, నా కూతురు అన్నవి మాత్రము ఆత్మలు. ఏవున్నాయో అందులో ఉన్నవి ఆత్మలు. ఆ ఆత్మలు చూస్తూ ఉన్నవి అనాత్మలు. దేహేంద్రియ ప్రాణాలు మొదలైనవన్నీ. అంతవరకొస్తే అది పరిపూర్ణ జ్ఞానము. ఆ రకంగా ఆత్మ, అనాత్మ వివేకం చెయ్యాలి. ఫైనల్ అల్టిమేట్ స్టెప్‌లో నేను వేరు, ఈ అనాత్మలు వేరని కాదు. మొత్తం అన్నీ ఒకటే. ఆత్మ, అనాత్మ అని 2 లేవు. ఆ ద్వంద్వమే లేదు అన్న భేదాన్ని తుడిచేస్తే, భేదం తొలగిపోతే ఏకత్వం ఉంటే, అప్పుడది సంపూర్ణ జ్ఞానం. అక్కడికి రావాలి అని ఇది మొత్తం ఈ మంత్రంలో బెట్టారాయన. సర్వాణి భూతాన్ని ఆత్మ ఇవ అభూత్ అని ఆయన స్టెప్ 4 చెప్పారు. మన ఉపనిషత్ ఋషి. ఏకత్వం అనుపశ్యతః అని స్టెప్ 5 చెప్పారు. ముందు స్టెప్ 1 నేను వేరు, నా కూతురు వేరు. సెకండ్ స్టెప్ నా సంగతి నేను చూసుకుంటాను. నా కూతురు సంగతి అది చూసుకుంటుంది. థర్డ్ స్టెప్ నాలో నుంచి చూస్తున్నది నేను. దానిలో నుంచి చూస్తున్నది అది. ఎవరి శరీరాలను వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయి. చూస్తూ ఉండడం వల్లే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నేను కూడా నా శరీరాలని చూస్తుంటాను. పక్కన వాళ్ళవి చూస్తూ ఉంటాను అని తెలుసుకోవడము. అది సర్వాణి భూతాన్ని చూస్తూ ఉండడము. ఫోర్త్ స్టెప్ అవన్నీ ఆత్మగానే భావిస్తూ ఉండడము. నేను నాలో నుంచి చూస్తూ ఉన్న ఏ ఆత్మ ఉన్నదో అదే నేను మళ్ళీ దాని రూపంలో నుంచి చూస్తూ ఉంటాను అని. అంత దూరం వచ్చిన తర్వాత అసలు
ఇన్ని రూపాల్లో ఉన్నవి ఆత్మగా, అనాత్మగా ఉన్నవన్నీ ఏకమే కదా! అని అనుపశ్యతః దాన్ని ఆ విధంగా చూస్తూ ఉన్నవాడికి ఇంక మోహముండదు, శోకముండదు. చూస్తూ ఉండడం ఉంటుందంతే. ఈ శరీరాలున్నాయని ఎందుకనిపిస్తుందంటే చూస్తూ ఉండడం వల్ల. చూస్తూ ఉంటామంతే. నాకాకలేసింది అని అనిపించింది. నా శరీరానికి అన్నం అవసరమని నిర్ణయించింది. అది మనసుకి చెప్పింది. మనసు సరే తిందామనుకున్నది. అదేదో ప్రయత్నం చేసుకున్నది. నేను చూస్తుంటాను. అదే ప్రయత్నం పక్క రూపంలో కూడా జరుగుతుంటుంది. పక్కనున్న రూపాలన్నీ గూడా, ఆ రూపాలకి ఆ స్థూల దేహాలకి అన్నం కావాలి అని, ఆ స్థూల దేహాలకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ప్రాణం చెప్తుంటుంది. ఆ ప్రాణం చెప్తూ ఉంటే అప్పుడు ఆ ప్రాణాన్ని మనసు ఓవర్ రైడ్ చేయొచ్చు. లేదా సరే విందాం, తిందాం అని అనుకోవచ్చు. అప్పుడు మనసు చెప్పినట్టు ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి. ఏదో కాళ్ళు నడుచుకుంటూ వెళ్తాయి, కూర్చుంటాయి. చేతులు అన్నం కలుపుతాయి, తింటాయి. ఆ రకంగా నడుస్తుంటుంది. ఇంకా తర్వాత అసలు వాటిని కూడా దాటిన తర్వాత ఇన్ని ఉన్నాయా? ఉన్నాయని అనిపిస్తున్నాయి గానీ లేవు. ఉన్నదంతా ఒకటే అని అక్కడి దాకా వెళ్తే, ఇంకప్పుడు మోహమేమున్నది? శోకమేమున్నది? నిజంగా గూడా ఇన్ని స్టెప్స్‌లో నుంచి ప్రాబబ్లీ ఒక 5, 6 ఏళ్ళు పైగా ప్రయత్నం చేసి దాటాను నేను. నాకు ఉన్న మేజర్ మోహాల్లో ఇంక చివరగా నేను వదిలించుకున్న మోహం ఇదే. నా కూతురు అన్నం తినట్లేదని చూసుకుంటే నాకు కోపమొచ్చేది. ఆ శోకం అంతా ఇంతా గాదు. ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా, కఠినంగా, పరుషంగా మాట్లాడేదాన్ని. మరది నాకు పనుంది గదా అమ్మా! హోంవర్క్ చేసుకోవాలి గదా! నాకు వేరే టైం లేదు. అందుకని అని అది చెప్తే గూడా వినేందుకు ఓపిక ఉండదింక. ఆ సమయంలో మనసు వినదు మాట. అది శోకంలో ఉన్నది అంటే మనసింక మాట వినదు. అటువంటివి చాలా పెద్ద పెద్ద గొడవలన్నీ అయిన తర్వాత నేనసలు నెమ్మదిగా కూర్చొని ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. ఎందుకు నాకీ తాపము? ఏమీ శోకము? ఎందుకు? అని ఆలోచించి దాన్ని విచారించి నెమ్మదిగా తెలుసుకున్నదేంటంటే, దాని సంగతి దానికి చూసుకోవడం వచ్చు. అది మొత్తం కంప్లీట్ ప్యాకేజ్. నా కూతురు అన్నది మళ్ళీ సెపరేట్ ఎంటైర్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్‌కి కావాల్సినవి ఆ ప్యాకేజ్‌లోనే దాన్ని నడిపిస్తూ ఉన్న తత్వం ఏమున్నదో అది చూస్తుంటుంది. నేను ఈ ప్యాకేజ్‌ని నడిపిస్తూ పక్క ప్యాకేజెస్‌ని కూడా నడిపించాలని ఏది తాపత్రయపడుతున్నానో దాని పేరు మోహము అని అర్థం చేసుకున్న తర్వాత చాలా శాంతించింది మనసు. ఆ శోకం తొలగింది నాకు. చాలా సమయం పట్టింది. మిగిలిన మోహాల కన్నా ఎక్కువగా ప్రయత్నం చేయవలసొచ్చిందది. ఇంక చివరగా ఫైనల్‌గా అల్టిమేట్‌గా నాకు మిగిలిపోయిన ఒకే ఒక మోహము నేను చెప్తే మీరందరూ విని, చదువుకుని, తెలుసుకుని బాగుపడతారు. అయ్యో! చదువుకోవట్లేదు. అయ్యయ్యో! సరిగ్గా వినట్లేదు అని ఉన్న మోహమేమున్నదో, దాన్ని ఫైనల్‌గా నేను ఈ వారం దాటాను. అది గూడా ఇంతే. ఇదే విధంగా స్టెప్ వైస్ ప్రయత్నం చేసుకుంటూ ఏదో విశ్వామిత్రుడిలాగా జారుతూ మళ్ళీ నిలబడుతూ, జారుతూ నిలబడుతూ శోకం కలిగేది. ఎంత శోకమొచ్చేదో, దుఃఖమొచ్చేది. మళ్ళీ అందులో నుంచి బయటపడుతూ ఆ మోహంలో నుంచి చివరికి దాటాను. ఈ రకంగా మోహంలో నుంచి మోక్షం పొందాలంటే మాత్రం జ్ఞానంతో సదసద్వివేకము చేయవలసే ఉంటుంది. ఏది అవును, ఏది కాదు అని ఆత్మ, అనాత్మ వివేకం చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఆ ఆత్మ, అనాత్మ వివేకం చేస్తూ ఉంటే మళ్ళీ వెంటనే హ్మ్, మనసు మోహంలోకి జారుతుంది. అది ఎంత బలంగా ఉన్నది ఆ మోహం దాన్ని బట్టి ఎన్ని సార్లు ప్రయత్నం చేయవలసొస్తుంది, ఎంత కాలం చేయవలసి వస్తుంది, ఎంత తీవ్రంగా చేయవలసి వస్తుందని ఉంటుంది. దానికి గూడా ఇంతే ఇవే స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఆత్మ, అనాత్మ వివేకము. నేను నాది చదువుకుంటాను. పక్కన వాళ్ళందరిని గూడా చదివిస్తాను అని అనుకోవడం ఎంత మోహమో, నేను వాళ్ళకి అనాత్మ. వాళ్ళకి వాళ్ళు ఆత్మ. ఆత్మానం ఉద్ధరేత్. కాబట్టి వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటారు. నాది నేను చదువుకుంటాను. అక్కడి నుంచి ఆ స్టెప్ 1 దగ్గర నుంచి ఆ స్టెప్ 1 దగ్గర ఎన్ని సార్లు జారిపోయి, ఎన్ని సార్లు నిలబడాల్సొచ్చిందో చాలా సార్లు జారిపోయాను ఆ స్టెప్ 1 దగ్గరే. ఇంక అక్కడి నుంచి దాటుతూ చివరికి అన్ని రూపాల్లో ఉన్నది అదే ఆత్మ. అది ఒకవేళ ఆ రూపాన్ని దాటాలని అనుకుంటే, అది అందులో నుంచి ప్రయత్నం చేసుకుంటుంటుంది. అదే ఆత్మ అన్ని రూపాల్లో నుంచి అదే వస్తువుని చూస్తూ ఉన్నది. అదే ఆత్మ
అన్ని రూపాల్లో నుంచి చూస్తూ ఉన్నది. అన్ని రూపాల్లో నుంచి వింటూ ఉన్నది. అన్ని రూపాల్లో ఉండి ఆలోచించుకుంటూ ఉన్నది. అదేది చేయాలనుకుంటే ఆ రూపంలో నుంచి చేస్తూ ఉంటుంది. అని అంతవరకు రావడము. స్టెప్ 4 వరకు రావడము. ఇంక ఫైనల్ స్టెప్ ఉన్నదంతా ఆత్మే. ఆత్మ, అనాత్మ అని ఒకటున్నదా? చదువుకోవడం, చదువుకోపోవడం అన్న ద్వంద్వాలున్నాయా? ఉన్నదంతా ఒకటే కదా! అని అక్కడికి రావాలి. కానీ కనీసం స్టెప్ 4 దగ్గరికొచ్చాను. ఆత్మ, అనాత్మ వివేకం కలిగింది. ఆత్మలకి చదువుకోవలసిన పని లేదు. ఆత్మ స్వరూపము జ్ఞానఘనము. విజ్ఞానమయమై ఉంటుందది. జ్ఞానమయమై ఉంటున్నది. ఘనమైన జ్ఞానమది. జ్ఞానస్వరూపం. దానికి కొత్తగా చదువుకోవలసిన అవసరం లేదు. అనాత్మలు మరిచిపోయి ఉన్నాయి అన్నట్టు కనిపిస్తుంది కాబట్టి అవి ప్రయత్నం చేసుకొని దాటాల్సి వస్తుంది. ఏ ఆత్మ ఆ రూపంలోకి వెళ్ళి అది ఆ దేహాభిమానంతో ఉన్నదో దాని ప్రయత్నంతో అది దాటుతుంది. దానికిష్టమున్నప్పుడు, దానికి కావాల్సినప్పుడు. అది చూస్తూ ఉన్నది. దానికి తెలుసు. ప్రతి రూపం చూస్తూ ఉంటుంది. దానికి తెలుస్తూ ఉంటుంది. అది ఆలోచించుకుంటూ ఉంటుంది. చేయాలనిపించినప్పుడు చేస్తుంది. అంతవరకొచ్చాను. ఇంక అక్కడి నుంచి నెక్స్ట్ ఆత్మానాత్మ వివేకం ఇంక ఈ రకం గాదు. శరీరాలన్నీ వేరు. ఆత్మ ఒక్కటి అది అంతటా ఉన్నది వరకు వస్తే స్టెప్ 4. ఇంక ఫైనల్‌గా అసలు ఆత్మ లేదు, అనాత్మ లేదు. అసల ద్వంద్వం కనిపించడమే కదా ఈ మోహము. అసల ద్వంద్వం కనిపించడం కదా మోహము. ద్వంద్వాలు లేకపోవడం ఏకత్వం కలిగిందంటే మాత్రం ఇంక చివరికి ఇంక ఏ రకమైన శోకాలు, మోహాలుండవు. ఆ ఏకత్వం దగ్గరికి రావాలి. అసలు శరీరాలకుంటాయి ఆకలి, దప్పికలు. అవి ప్రాణాలు తెలుసుకుంటూ ఉంటాయి. ఆత్మకేమి ఆకలి ఉంటుంది. ఆత్మకెక్కడున్నది ఆకలి? అయ్యో! తినలేదని నేను అనుకోవడానికి. ఆత్మగా నేను చూస్తూ, అనాత్మ శరీరం అన్నం తినలేదని నేను తాపత్రయపడ్డం ఎంత మోహము. ఆత్మగా నేను చూస్తూ, అనాత్మలైన శరీరాలు చదువుకోలేదని చెప్పి మోహపడడము ఎంత ఆశ్చర్యమో. ఆత్మకి జ్ఞానం కొత్తగా కావాలా? ఆత్మ జ్ఞానమని సెపరేట్‌గా ఆత్మకోటి కావాలా? ఆత్మే జ్ఞానమై ఉంటే. ఏమి మోహము అన్నది ఇంకిదే పనిగా విచారిస్తూ ఉంటే, జారుతూ ఉంటే, నిలబడుతూ ఉంటే ఒకానొక సమయానికొస్తుంది. అదెప్పుడు కలుగుతుందో, అప్పుడు ఆ ఏకత్వం కలిగినప్పుడే ఈ సంసార నివృత్తి. ఇంకింతే విషయము. దానికి ఇంకా ఎడతెరిపి లేని ప్రయత్నమే ఉండాలి. ప్రతిది పట్టుకోవడం, ఆలోచించుకోవడం. ఎప్పుడెప్పుడైతే దేని గురించైనా శోకం అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది అంటే దానికి ఏ మోహము కారణము అని చూసి, ఆ మోహం ఎందుకు కలుగుతుంది అని స్టెప్ వైస్‌గా నెమ్మదిగా ఆత్మ, అనాత్మ ఏది ఆత్మ, ఏది అనాత్మ అని చూసుకుంటూ చివరికి కలిపేసుకోవాలి. చూసుకుంటూ చివరికి కలిపేసుకోవాలి. ఆ రకంగా అదే పనిగా చేస్తూ ఉండాలి. ఎంతవరకు చేస్తామంటే, సంసారం మొత్తం లేకుండా చేసుకున్నంత వరకు, సమూలంగా నశింప చేసుకునేంత వరకు అదే ప్రయత్నం చేయాలి. జారుతూ ఉంటాము. మళ్ళీ నిలబడాలి. మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళీ జారితే మళ్ళీ నిలబడాలి. ఇంకింతే విషయం. ఇప్పుడు యః అయం అతీతైః మంత్రైః ఉక్తః ఆత్మా సః స్వేన రూపేణ కిం లక్షణకః ఇతి ఆహ అయం మంత్రః. ఇప్పుడు ఇన్ని మంత్రాల్లో చెప్పిన ఈ ఆత్మ ఏమున్నదో, ముఖ్యంగా అసలు ఆత్మని ఇక్కడ మొదలుపెట్టారు ఫస్ట్. ఆత్మ అని ఎక్కడ చెప్పడం మొదలుపెట్టారు? ఈశావాస్యం దగ్గర ఆత్మ అని చెప్పలేదు. ఈశ్వరుడున్నాడు అని చెప్పి, ఆ తర్వాత ఇక్కడ నరుల గురించి జెప్పారు. ఇక్కడ జనుల గురించి జెప్పారు. ఇంకా అది గూడా దాటాక అది కదలదు, కదులుతూ ఉంటుంది, అది చేస్తుంటుంది, ఇది చేయకుండా ఉంటుందని ఏంటో జెప్పారు నాలుగో మంత్రంలో. ఐదో మంత్రంలో మళ్ళీ కదులుతుంటుంది, కదలకుండా ఉంటుంది, దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుందని ఏంటేంటో జెప్పారు. ఆరో మంత్రంలో మొదటిసారి ఆత్మ అన్నారు. మళ్ళీ దాన్నే ఏడో మంత్రంలో చెప్తూ వచ్చారు. సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి. ముందు సర్వభూతాలను తనలోనే చూసుకోవడం.
తర్వాత సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్. మొత్తం అన్నిటిని తనుగానే భావించడం. ఆ రకంగానే తెలుసుకోవడం. అని ఈ 2 చాలా ముఖ్యమైన మంత్రాలు. ఆత్మ సాధన చేస్తూ ఉన్న మనకు ముఖ్యమైన స్టెప్స్ ఇవి. చేయవలసి ఉంటుంది. ఏదో విధంగా ఈ మోహంలో నుంచి బయటపడాలి. ఏదో విధంగా ప్రయత్నం చేయాలి. అప్రయత్నంగా మోక్షం రాదు. మోహంలో నుంచి బయటపడ్డము ఆటోమేటిక్‌గా జరగదు. జ్ఞానం వల్లే జరుగుతుంది. సదసత్ విచారణతోటే జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే, సర్వభూతాన్ని ఆత్మని ఏవ అనుపశ్యతి చేసివాడు, తర్వాత సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూత్ అని విజానతః తెలుసుకున్నాడంటే, మోహన్ శోకం తొలగుతాయి. ఏకత్వం తెలిస్తేనే ఈ మోహన్ శోకం తొలగుతాయని చెప్తూ ఆత్మ, ఆత్మ అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ లక్షణము ఏమి? ఆ ఆత్మ యొక్క లక్షణాలు ఏమి అని చూసుకోవాలి గదా! దాని స్వరూపమేమి? దాని స్వస్వరూపము. అది ఏ లక్షణాలతో ఉంటుంది అని చెప్పడం కోసం ఈ మంత్రాన్ని తర్వాత 8వ మంత్రాన్ని చెప్తూ ఉన్నారు. సహ పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషీ పరిభూః స్వయంభూః యాథాతథ్యతః అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. సహ అది ఆ ఆత్మ పర్యగాత్ అంతటా ఉంటుంది. అంతటా ఉంటుంది. ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉంటుంది. అది లేని ప్రదేశం అసలు ఏమాత్రమూ లేదు. అది కానిదసలు ఏదీ లేదు. అది దాని లక్షణం. అయితే దాన్ని ఇంకా కొంచెం క్లారిఫై చేయడం కోసము ఇక్కడి నుంచి శుక్రం దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తున్నారు. శుక్రం అంటే స్వచ్ఛంగా ఉంటుందది. అది ప్రకాశమై ఉంటుంది. స్వయం ప్రకాశం. అది స్వయంగా ప్రకాశిస్తుంటుంది. అది అకాయం దానికి శరీరం లేదు. అది అవ్రణం. దానికేవి దెబ్బలు తగలవు. దాన్నెవరు కోయలేరు, దాన్నెవరు కాల్చలేరు, దాన్నెవరు ఎండగట్టలేరు, దానికేమి జబ్బులు చేయవు, దానికి వ్యాధులు లేవు, దానికి పుండ్లు వ్రణాలంటే పుండ్లు రావు, ఏమీ ఉండవు దానికి. అది అస్నావిరము. దానికి సిరలు, ధమనులు అని పిలుస్తాము. స్నాయువులు అని, నాడులు, నరాలు అవి కూడా ఉండవు దానికి. అది శుద్ధమై ఉంటుంది. శుద్ధమంటే ఏమి? అపాపవిద్ధం. దానిలో ఏ దోషాలు ఉండవు. అని ఇంతవరకు చెప్పిన దానికి మన గురువుగారు చెప్పిన అర్థమేమి అంటే, అది స్వచ్ఛంగా శుక్రమై ఉంటుంది. అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఇంక ఏది వేరేది దాన్ని చూపించక్కర్లేదు. వేరే దాని వల్ల ఇది ప్రకాశించవలసిన అవసరం లేదు. ఇది స్వయంగా ప్రకాశిస్తుంటుంది. దానికి కాయము, శరీరం లేదు అని చెప్పారు. కాబట్టి స్వయంగా ప్రకాశించడానికి అంటే చూడడానికి, చూపించడానికి ఒక దేహం కావాలి అంటే సూక్ష్మ దేహము. మనసు అన్నీ చూపిస్తూ ఉంటుంది. అయితే దానికి కూడా చూపించడానికి ఒకటుండాలి. దాన్ని మనసేంద్రియాలని, అక్కడి నుంచి దేహాలను, అక్కడి నుంచి జగత్తంతా ప్రకాశింపచేయడం కోసం ఏది ఉంటుందో అది ఈ ఆత్మ. దానికి సూక్ష్మ శరీరం అన్నది అందుకని లేదు. ఎందుకు అంటే దాన్ని ప్రకాశింపచేయవలసిన అవసరం లేదు. అదే ప్రకాశిస్తుంటుంది. దానికి కాయము, శరీరం లేదు. కాబట్టి అది సూక్ష్మ దేహం లేకుండా ఉంటుంది. తర్వాత స్థూల దేహం గూడా దానికి లేదు. అవ్రణం దానికి కురుపులు, పుళ్ళు అట్లాంటివి రావడం ఉండదు. దానికి జబ్బులు చేయవు అవేమో. ఎందుకు? దానికేముండవు అంటే దానికి శరీరం లేదు మరి. స్థూల దేహం లేదు గాబట్టి, దానికి జర లేదు, మరణము లేదు. దానికి వ్రణాలు, పుండ్లు రావడము, ఇంకేం అట్లాంటివన్నీ జబ్బులు చేయడం అన్నీ ఉండవు. ఎందుకంటే దానికి శరీరం లేదు అందుకని. అస్నావిరం దానికి శరీరం ఉంటే గదా! స్థూల దేహం ఉంటే గదా! నాడులు, సిరలు, ధమనులు, కండరాలు, ఎముకలు అవన్నీ రక్తాలు, మాంసాలు ఉండేది. దానికి అవన్నీ లేవు. కాబట్టి అవ్రణం, అస్నావిరం అంటే స్థూల దేహం లేదు.
శుక్రం అకాయం అంటే సూక్ష్మదేహం లేదు. అది శుద్ధం. శోకము, మోహము లాంటి ద్వంద్వాలున్నాయంటేనే గదా! కారణదేహం ఉండేదని చెప్పుకున్నాం మనము. దానికి అవి లేవు. కాబట్టి అది శుద్ధంగా ఉంటుంది. ఏ పాపాలతో దానికి దెబ్బ తగలదు. అంటే మళ్ళీ అది జన్మలు పొందవలసిన అవసరం ఉండదు. కాబట్టి కారణదేహం లేదు. శుద్ధం అపాప విద్ధం అంటే కారణ శరీరం లేదు. అవ్రణం అస్నావిరం అంటే స్థూల శరీరం లేదు. శుక్రం అకాయం అంటే సూక్ష్మ శరీరం లేదు. స్థూల, సూక్ష్మ కారణాలు ఏమీ లేవు దానికసలు ఏ రకమైన శరీరం లేదది. అవికారం. అది నిరాకారము, అవికారము 2. ఇప్పుడు అటువంటి ఈ ఆత్మ కవిః. కవి అంటే క్రాంత దర్శనం. ఏది చేస్తుందో అది కవి. క్రాంతం అంటే ఆక్రమించి అంటే దాటి, అతిక్రమించి అని అర్థం. దాటి చూసేదేదున్నదో అన్నిటిని దాటి తెలుసుకుంటూ ఉంటుంది. అన్నిటిని దాటి తెలుసుకుంటూ ఉండేదేంటి? జ్ఞానమే. జ్ఞానంతోటే ఏదైనా తెలుసుకునేది. కాబట్టి కవిః అన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ. అది మనీషి. మనీషి అంటే మనీషా అంటే బుద్ధి అని చెప్తాం ఆటోమేటిక్‌గా. ఎందుకు అంటే మనస్సుని కంట్రోల్‌లో ఉంచుకునేదేదున్నదో అది మనీషి. మనస్సుని నియమించేది మనీషి. అందుకనే దాన్ని బుద్ధి అని పిలుస్తాము. ఆ జ్ఞానము ఆల్రెడీ ఉన్నది కవి గాబట్టి అది మనీషి. మొత్తం అన్నిటిని ఏవి దానికసలు స్వతహాగా స్థూల, సూక్ష్మ కారణ దేహాలేవి లేవు. అయితే ఈ మీనా అన్న స్థూల, సూక్ష్మ కారణాలతో ఉన్న ఈ దేహంలో అది ఈ పురంలో ఉంటుంది. ఉండి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఊరికే ఉండదు. అందులో ఉన్న మనస్సుని నియమిస్తుందది. అది చెప్తున్నది కాబట్టే అది శుక్రమై, ప్రకాశమై అది చూపిస్తున్నది కాబట్టే మనసుకేదైనా తెలుస్తుంది. కాబట్టి మనసుని నియమించేది, ఆ బుద్ధిని నడిపించేదై ఉన్నది. అది పరిభూహు. అది అంతటా ఉన్నది. అదన్నిటికి ఉపరి పైన కూడా ఉన్నది. అన్నిటికి పైన ఉన్నది. అన్నిటి చుట్టూ ఉన్నది. అన్నిటిలో ఉన్నది. అది ఎట్లా ఉన్నది అంటే అదెవరో తెచ్చిపెట్టారు గాబట్టి ఉన్నది గాదు. అది స్వయంభూహు. స్వయంగా దానంతట అది ఉన్నది. అది పైగా యాదాతద్యతః ఉండేం చేస్తుందది? అది మనసుని దాని కంట్రోల్‌లో పెట్టుకొని నియమిస్తూ ఉంటుంది. అన్నీ దానికి చూపిస్తూ ఉంటుంది. అది చూస్తూ ఉంటుంది. ఆత్మ చూస్తూ ఉంటే దాన్ని పెట్టుకొని మనసు చూసి అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడది చూస్తూ ఏం చేస్తుంది అంటే యాథాతథ్యతః యథాతథంగా ఉన్నది ఉన్నట్టు అర్థాలను అంటే ఏ ప్రయోజనాలను, పదార్థాలను ప్రజలు అంటే ఆ శరీరాలు జన్మించినవి ప్రకృష్టంగా జన్మించిన స్థూల, సూక్ష్మ కారణదేహంగా ఒక ప్యాకేజ్‌గా ఉన్న జన్మేదున్నదో, ఆ జన్మలున్నాయంటే కర్మలుంటాయి. ఆ కర్మలు చేస్తే నాకిది వస్తుంది అన్న కోరికలుంటాయి. ఆ ఫలము ఆశలుంటాయి. ఆ ఫలాలను, అర్థాలను ఆ దేహాలు ఏవి కోరుకుని ఏ కర్మలు చేస్తున్నాయో దాన్ని అనుసరించి వ్యదధాత్ విభాగం చేసి ఇస్తూ ఉంటుంది. ఎంత కాలం చేస్తుంది అంటే శాశ్వతీభ్యః సమాభ్యః. అనంతమైన కాలం చేస్తుంటుందది. అదే పనిగా ఎప్పుడు సమాభ్యః అంటే సంవత్సరాలుగా చేస్తూనే ఉంటుంది. ఎన్నాళ్ళైనా చేస్తుంది. నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని జన్మల్లో అంతకాలము అది చేస్తూనే ఉంటుంది. అది చేయకపోతే ఇంక ఇవన్నీ ఉండవు కాబట్టి. అది దాని లక్షణము అని స్థూలంగా ఈ మంత్రానికి అర్థం మనం భాష్యం గూడా చూసుకుందాము. సహ పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషీ పరిభూః స్వయంభూః యాథాతథ్యతః అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. సహ పర్యగత్. సహ అంటే ఎవరు? యథోక్తము ఇంతవరకు చెప్పిన ఏ ఆత్మ ఉన్నదో చెప్పబడ్డ ఆత్మ పర్యగాత్ అది అంతటా పరిసమంతాత్ అగాత్ గతవాన్.
పరి అంటే సమంతాత్ అంతటా అగాత్ వెళ్తుంది. అంతటా వెళ్తుంది. అంతటా వెళ్ళి ఎట్లా ఉంటుంది? అంతటా ముందే వెళ్ళి ఎట్లా ఉంటుందంటే, ఆకాశవత్ వ్యాపి ఇతి అర్థః. ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్నది అని అర్థము. సహ పర్యగాత్ అంటే. అదెట్లా ఉంటుంది? శుక్రం అంటే శుభ్రం. అది స్వచ్ఛం. జ్యోతిష్మత్ దీప్తిమాన్ ఇత్యర్థః. అది జ్యోతిష్మంతమై ప్రకాశిస్తూ ఉంటుంది. అది అకాయం అశరీరం అంటే లింగ శరీర వర్జితః ఇత్యర్థః. లింగ శరీరము సూక్ష్మ శరీరం లేకుండా ఉంటుంది. ఔరణం అంటే వ్రణాలు లేనిది, అది క్షతము కాదు. దానికి దెబ్బలు తగలవు. పుళ్ళు, కురుపులు అవన్నీ రావు. జరాలు, జబ్బులన్నీ ఉండవు. అది అస్నావిరం. స్నవాహ అంటే శిరాహ, సిరలు, ధమనులు అని నాడులు, నరాలు. యస్మిన్ న విద్యంతే ఎక్కడ ఉండవో ఇది అస్నావిరం. అటువంటిది అస్నావిరం. కాబట్టి ఔరణం, అస్నావిరం ఇతి ఏతాభ్యాం స్థూల శరీరః ప్రతిషేధః. ఔరణం, అస్నావిరం అని చెప్పినప్పుడు స్థూల శరీరాన్ని లేదు అని చెప్తున్నారు. అకాయం అన్నప్పుడు లింగ శరీరం లేదని చెప్తున్నారు. పైగా శుద్ధం, నిర్మలం, అవిద్యామలరహితం ఇతి కారణ శరీర ప్రతిషేధః. అది శుద్ధమై ఉంటుంది. అంటే నిర్మలంగా ఉంటుంది. అవిద్య మలినము లేకుండా ఉంటుంది. అవిద్య అన్న మలము, మాలిన్యము లేకుండా నిర్మలంగా ఉంటుంది కాబట్టి అది శుద్ధమై ఉంటుంది. దాంతో మనకేం తెలుస్తుంది? అది కారణ శరీరం లేనిది అని తెలుస్తుంది. కారణ శరీరం ఈ శుద్ధం అన్న మాటతో ప్రతిషేధించారు. అపాపవిద్ధం, పాపాలంటే ఏమి? ధర్మ, అధర్మాలనుకుంటూ మనం చేసే కర్మలన్నీ మన పాపాలు. అవి పతన కారణాలు. కర్మలు చేశామంటే జన్మలొస్తాయి. జన్మల్లోకి పాతము వచ్చి పడతాం గాబట్టి, ఆ కర్మలన్నిటిని ధర్మం అనుకోండి, అధర్మం అనుకోండి, ధర్మాధర్మాల రూపంతో ఉన్న ఏ కర్మలను చేసినా కూడా జన్మల్లోకి పతనం ఉంటుంది కాబట్టి అవన్నీ పాపాలు. అటువంటి పాపాలు లేనిదై ఉన్నదది. కాబట్టి అపాపవిద్ధం అని ఇంతవరకు చెప్పిన దాంట్లో, నేను శుక్రం, అకాయం అన్న 2 సూక్ష్మ శరీరం లేవని చెప్తున్నారు. అవ్రణం, అస్నావిరం అన్నప్పుడు స్థూల శరీరం లేవని చెప్తున్నారు. శుద్ధం, అపాపవిద్ధం అన్నప్పుడు కారణ శరీరం లేదని చెప్తున్నారని చెప్పుకుంటూ వచ్చాను. మన గురువుగారు శంకర్ల వారు పర్యగాత్ శుక్రం అన్నది ఆత్మ లక్షణంగా చెప్పి, అంటే స్వచ్ఛంగా స్వయం జ్యోతిగా ఉండడము దాని లక్షణము. అంతటా ప్రకాశిస్తూ ఉంటుందది. స్వయం ప్రకాశమై, స్వయం జ్యోతిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది అంతటా ఉంటుంది అని చెప్పి, ఆ తర్వాత అకాయమన్నప్పుడు సూక్ష్మ శరీరం లేదు. అవ్రణం, అస్నావిరం అని రెండిటితో స్థూల శరీరం లేదు. శుద్ధం అన్నప్పుడు కారణ శరీరం లేదు అని ఇంతవరకే చెప్పి, మళ్ళీ అపాపవిద్ధాన్ని ధర్మాధర్మాది పాపాలు కూడా లేకుండా ఉన్నది అని చెప్పారు. మనం కలుపుకొని చూసుకున్నాం. ఆయన కొంత చూపించారు. ఈ రకంగా అసలు ఏ విధంగా చూసినా సరే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు లేకుండా ఉంటుందది. ఉన్నాయని అనిపించడము అనాత్మ. అసత్ ఆత్మ. ఇప్పుడు ఇందులో ఒక విచిత్రం ఉన్నదని మన గురువుగారు ఐడెంటిఫై చేశారు. సహ అంటే పుల్లింగం. మెస్క్యులైన్ జెండర్ అని పిలుస్తాము ఇంగ్లీష్‌లో. పర్యగాత్ అని చెప్పి శుక్రం, అకాయం, అవ్రణం, అస్నావిరం, శుద్ధం, అపాపవిద్ధం అన్నవన్నీ నపుంసకలింగాలు. మళ్ళీ ఇక్కడ కవిః, మనీషి, పరిభూః, స్వయంభూః అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ పుంలింగాలు. కాబట్టి ఆయనేమంటున్నారంటే, పుల్లింగంతోటి మొదలుపెట్టి పుల్లింగంతోటి ముగిస్తున్నారు గాబట్టి, మధ్యలో ఉన్న నపుంసకలింగాలైన ఈ విశేషణాలను కూడా మనము పుల్లింగాలుగానే స్వీకరించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను స్పెసిఫిక్‌గా శుక్రం కూడా అకాయంతో కలిపి ఈ రెండిటి వల్ల సూక్ష్మ దేహం లేదు అని చెప్పి,
శుద్ధం, అపాపవిద్ధం అన్నవి రెండిటిని కలిపి కాబట్టి కారణదేహం లేదని ఎందుకు చెప్పానంటే, ఈ శుక్రం, అకాయం, అవ్రణం, అస్నావిరం, శుద్ధం, అపాపవిద్ధం అన్నవన్నీ నపుంసకలింగంలో రాసి ఉన్నది ఈ మంత్రంలో. ఈ నపుంసకలింగంలో రాసి ఉన్నవన్నీ జడ పదార్థాలు. అచేతనమైన జడ పదార్థాలు, అసత్ పదార్థాలు. వాటిని అది, అది అనుకుంటూ నపుంసకలింగంలో న్యూట్రల్ జెండర్‌లో చెప్పడము చాలా ఉచితంగా ఉంటుంది. ఏదైతే అసలు మనం ఆత్మగా చూస్తున్నామో దాన్ని సహ పర్యగాత్ కవిః మనీషి పరిభూః అంటూ మాస్క్యులైన్ జెండర్‌లో పుల్లింగంలో చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ మొత్తము న్యూట్రల్ జెండర్‌లో నపుంసకం లింగంలో ఉన్నవి మొత్తాన్ని కలిపి నేను 3 దేహాలకి కలుపుకుంటూ చెప్పుకుంటూ అందుకని వచ్చాను. అది నా కారణము. గురువుగారు ఏమనుకోని ఆయన రాసారో అది ఆయన భాష్యం కూడా చూసుకున్నాం. నేనెందుకు వాటినట్లా కలిపానని చూపించాను. ఆ 3 దేహాలని అది అంటూ ఇదం అనుకుంటూ వాటిని న్యూట్రల్ జెండర్‌లో నపుంసకలింగంలో కలుపుకుంటూ వచ్చాను. ఇప్పుడు కాబట్టి శుక్రమితి ఆదీని వచాంసి పుంలింగత్వేన పరిణేయాని. శుక్రం మొదలైన మాటలను, ఆ శబ్దాలను పుల్లింగంలోనే పరిణేయాన్ని పరిగ్రహించాలి, పుచ్చుకోవాలి. పరిణయము అంటాం మనం. పరిణయము అంటే పరిగ్రహించడము, స్వీకరించడము అని అర్థం. మనం దాన్ని పరిణయం అనగానే పెళ్లి అని ఆటోమేటిక్‌గా మార్చుకున్నాము వ్యవహారంలో. జనరల్‌గా దానికి పరిణయం అన్న దానికి అర్థము పరిగ్రహించడము, స్వీకరించడం. ఇక్కడ శుక్రం మొదలైనవన్నిటిని మొత్తాన్ని మనము పుల్లింగంగానే స్వీకరించాలి. సహ పర్యగాతిథి ఉపక్రమ్య కవిః మనీషి ఇత్యాదిన పుల్లింగత్వేన ఉపసంహారాత్. ఎందుకు అంటే సహ పర్యగాత్ అని మొదలుపెట్టి కవిః మనీషి అని మిగిలినవన్నీ మొత్తము పుల్లింగంలోనే చెప్తూ దాన్ని ఆ మంత్రాన్ని ముగించడం వల్ల మొదలుపెట్టడం, ముగించడం 2 పుల్లింగంలో ఉండడం వల్ల మనము మధ్యలో ఉన్న వాటిని గూడా పుల్లింగంగా తీసుకోవాలి అని గురువుగారు గ్రామర్ పరంగా అర్థం జెప్పారు. నేను 3 శరీరాలను, ఆ త్రిపురాలను నపుంసకలింగంలో బెట్టి చెప్పాను. సరే ఇప్పుడు కవిః క్రాంతదర్శి సర్వదృక్ నా అన్యతోస్తి ద్రష్టా ఇత్యాది శృతేః. కవిః అన్న శబ్దానికి అర్థమేమి అంటే క్రాంతదర్శి. అతిక్రమించి అన్నింటిని దాటి చూడగలిగినదేదున్నదో సర్వాన్ని చూడగలిగిన ద్రష్ట అని కవిః అన్న నామానికి అర్థము. అన్యః వేరేది అతః ఇంక ఇది కాక వేరే ద్రష్ట నాస్తి లేనే లేకపోవడం అన్నది మనకు వేదం చెప్తూ ఉన్నది. చూసేది ఆత్మ ఒక్కటే. ఆత్మ కాక చూసే ద్రష్ట అసాక్షిగా ఉన్న తత్వము ఇంక వేరేది లేదు. రెండోది లేదు. చూసేదంతా ఒకటే. ద్రష్టే చూస్తూ ఉంటుంది. దర్శనం చేస్తూ ఉంటేనే దృశ్యమైన ఈ అనాత్మ జగత్తంతా కనిపిస్తూ ఉన్నట్టుంటుంది. చూస్తుంది గాబట్టి, ఈ ఆత్మ చూస్తూ ఉంది గాబట్టే అది ఆలోకనం చేస్తూ ఉంటే లోకాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి ఈ ద్రష్టకి అని వేదమే చెప్తూ ఉన్నది. కాబట్టి కవి అంటే ఒకటే ఒకటి సర్వదృక్, సర్వద్రష్ట, క్రాంతదర్శి. తర్వాత మనీషి. మనీషి మనసః ఈషిత. మనీషి అన్నదానికి అర్థమేమి అంటే మనస్సుని శాసించేదేదున్నదో, మనసు పైన ఈశత్వం ఏది కలిగి ఉన్నదో అది మనీషి. ఈ మనసు పైన శాసనం కలిగి ఉండడం గురించి ఆయన మళ్ళీ 2 రకాలుగా చెప్పారు మన గురువుగారు. సర్వజ్ఞః ఈశ్వరః ఇత్యర్థః. సర్వజ్ఞము, ఈశ్వరము. మనస్సుని శాసించడము అంటే శిక్షణ ఇవ్వడము. అనుశాసనం చేయడము అంటే చదువు చెప్పడం, జ్ఞానం కలిగించడము, జ్ఞాన ప్రదానం చేయడము అని దానికి అర్థం ఉన్నది. గురువుగారు శాసనం చేస్తారంటే నేర్పిస్తారని అర్థము. మనసుకి బుద్ధి చెప్తూ ఉంటుంది ఆ మనీషి, ఆ కవి. కాబట్టి దాన్ని సర్వజ్ఞమైన ఆత్మగా చూడాలి. అన్నీ తెలిసింది కాబట్టి అది చెప్పగలదు.
ఆత్మ అంటే ఇట్లా ఉంటుంది. ఇది అనాత్మ. ఇది నువ్వు కాదు అని ముందు చెప్పి, ఇంత మాత్రమే నువ్వు కాదు అని తర్వాత చెప్పి, అన్నీ నువ్వే అని చివరికి చెప్పి, ఇవన్నీ చెప్తున్నదేదున్నది? నాకివన్నీ అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నదేది? నేనే. ఎందుకు అంటే అన్నీ చూస్తూ ఉన్నాను. నాకన్నీ తెలుసు. కాబట్టి నా మనస్సుకి చెప్తున్నదెవరు? నేనే. నా మనసుకి చెప్తున్నది నేను. మీనా అన్న మనసుకి చెప్తున్నదెవరు? నేను. ఆ నేను అప్పుడప్పుడు చాలా సార్లు గురువుగారు, కృష్ణుల వారు నా గుండెలోనే కూర్చొని నాకివన్నీ చెప్తుంటారు అని చెప్తాను. అప్పుడు నేను అన్నప్పుడు మనసుగా మాట్లాడుతుంటాను. కృష్ణుల వారిగా ఆత్మని చెప్తాను. నన్ను కృష్ణుల వారిగా చూసుకుంటూ, నన్ను మనసుగా చెప్తూ ఉంటాను. ఆ రకంగా చెప్పడానికి మీనా మనసుకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఆ సర్వజ్ఞత్వం ఉండాలి. అన్నీ తెలిస్తేనే చెప్పగలగాలి. కాబట్టి సర్వజ్ఞమైన ఆత్మ మనసుని శాసిస్తూ ఉంటుంది. అంటే దానికి చెప్తూ ఉంటుంది. కాక ఆ మనసుని ఈశ్వరమై అది శాసిస్తూ ఉంటుంది. అంటే నియంత్రిస్తూ ఉంటుంది. మనస్సుని శాసిస్తున్నది అంటే దానికి చదువు చెప్తూ ఉన్నది కూడా ఆత్మే. ఆ మనస్సుని నియంత్రిస్తున్నది కూడా ఆత్మే. మనస్సుని నియంత్రిస్తున్న సమయంలో ఈశ్వరుడై ఉంటుంది. మనసుకి జ్ఞానబోధ చేస్తున్నప్పుడు సర్వజ్ఞమై ఉంటుంది. కాబట్టి మనసః ఈషిత అన్నప్పుడు సర్వజ్ఞః, ఈశ్వరః అని 2 రకాలుగా శాసనం చేస్తూ ఉన్నది. ఆ ఈసనంతో ఉన్నది అయితి అర్థః అని దాని అర్థము. ఆ తర్వాత పరిభూః సర్వేషాం పరి అంటే ఉపరి భవతీతి పరిభూః. అన్నింటికి మొత్తానికి పైన ఉంటుంది. ఉదాసీనమై ఉంటుందది. ఉదాసీనం అంటే అంటే పైన, ఆసీనం అంటే ఉంటుంది. అన్నింటి పైన ఉంటుందది. కాబట్టి అది పరిభూః. అట్లానే స్వయంభూః అది. స్వయం ఏవ భవతి ఇతి. అన్నిటికి పైన ఉంటుంది అంటే ఎవరైనా తీసుకెళ్ళి దాన్నక్కడ పెట్టారంటే కాదు. అది స్వయంగా అది అట్లానే ఉంటుంది. అందులో పైగా స్వయంభూకి చాలా అందమైన అర్థం చెప్పారిక్కడ. పరిభూకి ఉపరిభూహు అని చెప్పినట్టే, స్వయంభూకి అక్కడసలు ఈ పక్కన పక్కన ఎంత అందంగా చెప్పారు అన్నీ. మనసుని శాసించేది అంటే సర్వజ్ఞమై జ్ఞాన ప్రదానం చేస్తూ దానికి ఆ శాసనం అంటే శిక్షణ ఇస్తూ ఉన్నది అని. పైగా మనసుని శాసిస్తూ ఉన్నదంటే శిక్ష వేస్తూ ఉన్నది, దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది అని. ఇక్కడ ఇంత అందంగా జెప్పి, తర్వాత పరిభువు అంటే ఉపరి భువు అని జెప్పారు. అట్లానే ఇప్పుడు స్వయంభువు అంటే మళ్ళీ దానికెంత అందంగా జెప్పారో. యేషాం ఉపరి భవతి, యః చ ఉపరి భవతి. అన్నిటికి పైన ఉంటుందని చెప్పుకున్నాం గదా! ఉపరి భువు అని. అన్నిటికి పైన ఉంటుంది అంటే, అన్నిటికి పైన ఉన్నది అదే. దాని కింద ఉన్న అన్నీ అదే. అన్నిటికి పైన ఉంటుంది అంటే, పైన ఉన్నది అదే, కింద ఉన్నవి అదే. కింద పైన మొత్తం సర్వః స్వయం ఏవ భవతి ఇతి స్వయంభూః అన్నారాయన. పైన ఉంటుంది అంటే పైన మాత్రమే ఉంటుంది. కింద ఉన్నవన్నీ వేరేవి గాదు. పైన ఉంటుంది, కింద ఉంటుంది. పైన, కింద ఉన్నవన్నీ సర్వం ఏవ అదొక్కటే అయి ఉన్నది కాబట్టి స్వయంగా అది స్వయంభూః. స్వయంగా అదే ఉన్నది అని అర్థం. స్వయంగా పైనున్నదదే, కిందున్నదదే. అంతటా ఉన్నదదే. కాబట్టి అది స్వయంభూ అని దానికి అర్థం చెప్పారు. ఎంత అందమైన అర్థం అంటే, దానంతట అది వచ్చింది అని అర్థం గాదు. దానంతట అది వచ్చిందంటే ఇంతకు ముందు లేదు అని జెప్పాలి. ఆయన ఇంతకు ముందొచ్చింది అని స్వయంగా దానంతట అదే వచ్చింది గాబట్టి స్వయంభూ అని అర్థం చెప్పట్లేదాయన. స్వయంగా వచ్చింది అది అంటే, ఇంతకు ముందు లేదు, అది స్వయంగా ఇప్పుడొచ్చిందని అట్లా చెప్పాల్సొస్తుంది. ఇంతకు ముందు లేదు, తర్వాతొచ్చింది గాదు. స్వయంభూ అంటే స్వయంగా అదే, పైన అదే, కింద అదే, అంతటా అదే గాబట్టి స్వయంగా అదొకటే ఉంది గాబట్టి స్వయంభూ అని దానికి ఎంత అందమైన అర్థం జెప్పారో. మళ్ళీ అది స్వయంగా వచ్చింది అంటే అంతకు ముందు లేదా అన్న ప్రశ్నలు రాకుండా, ఉపరి భూ అంటే కింద గాదా అని మళ్ళీ ప్రశ్న రాకుండా, రెండిటిని కలిపి పైన అదే, కింద అదే, సర్వం అంతా స్వయంగా అదొకటే ఉంది గాబట్టి అని జెప్పారాయన. ఆయనకి నమస్కారం. సహ నిత్యముక్తః ఈశ్వరः యాథాతథ్యతః సర్వజ్ఞత్వాత్ యథా తథా భావः యాథాతథ్యం తస్మాత్
యథాభూత కర్మఫల సాధనతః అర్థాన్ కర్తవ్య పదార్థాన్ వ్యదధాత్ విహితవాన్ యథానురూపం విభజత్ ఇత్యర్థః. సహ ఆ ఈశ్వరుడు నిత్యముక్తుడు. ఆయనకి ఈ మోహాలు లేవు. నేను ఈ కర్మలు చేస్తే నాకివి వస్తాయి అన్న మోహాలు లేవు ఆయనకి. ఈ కామం ఉంది గాబట్టి నేను ఈ కర్మ జేస్తే నాకేంటో వస్తుంది అన్న మోహము, వస్తుందో రాదో అన్న శోకము లేవు. ఇవన్నీ లేకుండా ఆ మోహం లేకుండా ఉంటాడాయన నిత్యముక్తమైన. ఇప్పుడు అటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ ఈశ్వరుడు యాథాతథ్యతః యథాతథంగా ఉన్నది ఉన్నట్టు సర్వజ్ఞత్వాత్ యథార్థ జ్ఞానము సర్వజ్ఞానమున్నది సర్వజ్ఞత్వం వల్ల యథార్థంగా ఎట్లా ఉన్నదో అట్లా ఆయనకంతా తెలుస్తూ ఉంటుంది. ఆ యథాతథంగా ఉండడమే యాథాతథ్యం. ఇప్పుడు ఆ యాథాతథ్యంగా యథాతథంగా యథాభూతము ఎట్లా ఉన్నదో అట్లా వాళ్ళు చేసుకునే కర్మలేమున్నాయో ఆ కర్మలకు వాళ్ళు కోరే ఫలాలు, వాటికి రావలసిన ఫలితాలు, అందుకోసం వాళ్ళు చేసే సాధనలు, వీటన్నిటికీ ఏ అర్థాలు రావాలో, అంటే వాళ్ళు చేసిన కర్తవ్యాలకు రావలసిన పదార్థాలేవున్నాయో, వాటన్నిటిని వ్యదధాత్ విహితవాన్ విధించాడాయన. యథా అనురూపంగా ఎట్లా ఉన్నదో అట్లా దాన్ననుసరించి వ్యభజత్ విభజించి ఉంచాడు. ఆయన విభాగం చేసి పెట్టాడు. ఇది అర్థః అని దానర్థం. ఆయన శాశ్వతిభ్యః శాశ్వతంగా నిత్యాభ్యః ఎప్పుడో సమాభ్యః అంటే సంవత్సరాఖ్యేభ్యః సంవత్సరాలు అన్న పేర్లున్న ప్రజాపతిభ్యః ప్రజాపతులు. ప్రజాపతి అంటే ఏమి? సంవత్సరాలను ప్రజాపతి అని పిలుస్తున్నారు. ఎందుకు? ఇదొక్క నిమిషం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుందాము. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారిక్కడ. సంవత్సరాలు సమాహ అంటే సంవత్సరాలు. వాటిని ప్రజాపతులని పిలుస్తున్నారు. ఎందుకు అంటే ప్రజలను పాలించేది ఏది? కాలమే. ఈ సంవత్సరం అండి, వచ్చే సంవత్సరం అండి, అంటే రేపండి అనుకుంటూ కాలాన్ని అనుసరించి ప్రజలుంటారు. కాబట్టి ప్రజలను పాలించేదేది? కాలము. ఆ కాలము రకరకాలుగా ఉంటుంది. సంవత్సరాలు, నెలలు, రోజులు, క్షణాలు, వారాలు అనుకుంటూ రకరకాల పేర్లతో ఆ ప్రజాపతులుంటాయి. ప్రజలని పాలించే కాలాలుంటాయి. ఆయా కాలాలను ఆయన ఏ రకంగా నియమించాడంటే, వీళ్ళు కర్మలు చేసుకుంటే, ఆ కర్మలకు ఫలితాలను ఆ కాలాలే ఇచ్చే విధంగా విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైనా సరే ఏ కర్మలనైనా చేస్తే, ఆ కర్మలకు ఫలితము ఆ కాలమొచ్చినప్పుడు ఆ కాలమే ఇస్తూ ఉంటుంది. దేనికైనా టైం రావాలండి అని చెప్పుకుంటాం మనము. మనం ఏ కర్మ చేసినా సరే దానికి ఫలితం ఆ కాలమొచ్చినప్పుడే కలుగుతుంది. కాబట్టి ఆ కాల రూపంగా ప్రజాపతులను బెట్టి, ఆ ప్రజాపతులంటే ప్రజలను పాలించే ఆ కాలాన్ని ఉంచాడు. ఆ కాలమొస్తే ఆ కర్మలకు ఆ ఫలాలు ఆ కాలమే ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా దాన్ని నియమించాడాయన. ఇదిప్పుడు ఆయన కొత్తగా ఇవ్వడు. విచిత్రమేంటంటే, నేనిప్పుడు దేవుడికి నమస్కారం చేశానంటే నాకాయన ఏంటో ఇస్తాడు. నేను పూజలు చేశానంటే నాకేంటో ఇస్తాడు. నేను సంకల్పంలో పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పుకుంటూ నేను చేశానంటే, లేకపోతే దేవుడి దగ్గర నిలబడి దేవుడా ప్లీజ్ ఈ ఒక్కసారికి నాకీ ఎగ్జామ్‌లో నాకు అర్థమైన క్వెషన్స్ వచ్చేటట్టు చూడు ప్లీజ్. నేను పాస్ అయ్యేటట్టు చూడని అడిగితే ఆయన చేశాడు అవన్నీ అనుకోవడం వ్యర్థం. ఆయన ఎప్పుడో వాటి విధానాలని విభజన చేసి నిర్ణయించి ఉంచాడు. యథానురూపంగా ఏ కర్మ చేస్తే దానికి ఏ ఫలమో అని ఆల్రెడీ ఆయన మొత్తము అరేంజ్‌మెంట్ చేసి పెట్టాడు. ఫిక్స్ చేసి పెట్టాడు. ఈ కర్మ చేస్తే దానికి ఈ ఫలం ఉంటుంది అని దానికి ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉన్నది.
దాన్ని కాలము ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే విషయము. మళ్ళీ కొత్తగా భగవంతుడొచ్చి కల్పించుకొని ఆ ఫలితాలను మార్చడు. ఈ కర్మ చేస్తే దానికి ఫలితము అని ఆయన ఆల్రెడీ విధానాన్ని తయారు చేసి, ఆ కర్మలను చేసేందుకు కాలం ఏదున్నదో అది ప్రజలను పాలిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. దానికే అప్పజెప్పాడు ఆ పని. ఆ కాలమొచ్చిందంటే, ఆ టైమొచ్చిందంటే వాళ్ళకి ఫలితం ఇవ్వు అని. ఆ కాలమే వీడు ఆ కర్మలు చేసుకుంటే దానికి తగిన అనురూపమైన, యథానురూపమైన ఫలితాన్ని విభజించి ఇస్తుంది. మొత్తం అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అన్ని కాలానికి ఇచ్చాడు. అది ఎగ్జిక్యూట్ చేస్తుంటుంది. కాలం ఎగ్జిక్యూషనర్. అందుకే దాన్ని యముడు అని పిలుస్తాము. నియమిస్తుంటుందది. మళ్ళీ కొత్తగా ఆయన ఆ ధర్మాన్ని మార్చడు. మొత్తం అంతా ఆయన విధానాన్ని రూపకల్పన చేసి, దానికి కావాల్సినవన్నీ ఎవరికి ఇవ్వవలసిన వాళ్ళకి ఈ విధంగా ఇవ్వు అని కాలానికి చెప్పిన తర్వాత, ఆ పని కాలానికి అప్పజెప్పిన తర్వాత, మళ్ళీ ఆయన కల్పించుకోడు. ఇంక మనం దండాలు పెట్టాం గాబట్టి, నమస్కారాలు చేశాం గాబట్టి, ప్రదక్షిణలన్నీ చేశాం గాబట్టి, మళ్ళీ అవి కొత్త మనం ఏ కర్మ చేస్తామో దానికదే ఫలితం ఉంటుంది. ఆ కాలమొస్తేనే ఆ ఫలితం కలుగుతుంది. ఇంకింతే విషయం. అది ఎంతకాలం అంటే శాశ్వతీభ్యః, నిత్యాభ్యః, సమాభ్యః, సంవత్సరాఖ్యేభ్యః ఇంకింతే విషయము. మనల్ని నడిపించేదేమున్నదంటే మన కాలం. అది మన ప్రజాపతి. ఆ ప్రజలకు ప్రకృష్టంగా జన్మించిన జీవులన్నిటికి పతి కాలము. ఆ కాలం నడిపిస్తుంటుంది. వాడు చేసే కర్మ ఆ కాలం వస్తేనే స్టార్ట్ అవుతుంది. వాడు చేసే కర్మ ఆ టైంలోనే జరుగుతుంటుంది. వాడు చేసే కర్మ ఆ టైం వస్తే అయిపోతుంది. వాడు చేసే కర్మకు ఫలితం ఆ టైం వస్తేనే అవుతుంది. ఆ కాలమే రకరకాల రూపాల్లో వాడి కర్మలకు ఫలాలను ఇస్తూ ఉంటుంది. అది ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయిన విషయం ఆ సిస్టమ్ అంతా. మొత్తం ఆ రకంగా ఆ విభజన జరిగిపోయి ఉన్నది. మనమిప్పుడు అనవసరంగా కూర్చొని కోరుకున్నంత మాత్రాన నేను కర్మలొకటి చేస్తాను. నాకు వేరే ఫలితం రావాలంటే రాదు. అది అధర్మం. జరగదు. మన ధర్ముడు, మన కాలుడు అట్లా చేయడు. ఈ కర్మకి ఫలము అంటే ఆ మాన్యుయల్ చూసుకొని, ఆ కర్మకు అదే ఫలము, అదే సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. ఇంకింతే విషయం. మనం కోరుకున్నా సరే, కోరుకోకపోయినా సరే, కర్మ చేశామంటే దానికి ఫలం ఆ కాలం వచ్చిందంటే కలుగుతుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు ఒకడున్నాడు. చేస్తాడు. అని మనకి ఈ మంత్రము చెప్తూ ఉన్నది. ఈ మంత్రంలో మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాము. సహపర్యగాత దగ్గర నుంచి. ఇప్పుడు ఇంతవరకు ఈ 8 శ్లోకాల వరకు మనం నేర్చుకున్నదేమి? ఈ 8 శ్లోకాలు ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ నుంచి మొదలుపెట్టి సహ పర్యగాత్ శుక్రమకాయమవ్రణమని శాశ్వతీభ్యః సమాభ్యః వరకు మనం చదువుకున్న ఈ 8 శ్లోకాల్లో తెలుసుకున్నదేమి అని ఒకసారి విహంగ వీక్షణము చేస్తున్నారు మన గురువుగారు. మధ్య మధ్యలో మనం ఇంతవరకు చదువుకుందేంటో మర్చిపోకూడదు. అందుకనే ఒకసారి రివ్యూ చేస్తుంటారు. ఇక్కడ ఆ రివ్యూ పారాగ్రాఫ్ పెట్టారు. దాన్ని చూసుకుందాము. అత్ర ఆద్యేన మంత్రేణ సర్వైషణాత్ పరిత్యాగేన జ్ఞాననిష్టా ఉక్తా ప్రథమః వేదార్థః. అత్ర ఇందులో ఆద్యేన మంత్రేణ మొట్టమొదటి మంత్రంతోటి ఈశావాస్యం ఇదం సర్వం అని మంత్రం మొదలుపెట్టి అక్కడ ఏం చెప్పారు ఆ మంత్రంలో సర్వ ఈషణ పరిత్యాగం. ఈషణాత్రయం అంటాము మనము. అంటే భార్యో, భర్త వాళ్ళ గురించి ఏదో కోరిక. పిల్లలు వాళ్ళ మీద కోరిక. నా ధనము అని దాని మీద కోరిక. ఏవున్నాయో భార్యాపుత్ర ధనాలు లేదా భర్త, పుత్ర విత్తాలని ఈ మూడిటిని ఈషణాత్రయం అంటారు. మూడెందుకు 36 ఉంటాయి. అసలు లెక్కలేనన్ని ఉంటాయి. సర్వము ఎన్నుంటే అన్ని. ఎన్ని కోరికలుంటే అన్ని ఈషణలు. అన్నీ సర్వము పరిత్యాగం చేస్తే దాంతో మాత్రమే జ్ఞాననిష్ట కలుగుతుంది అని మనకు ఈ మొదటి మంత్రంతో ఈశావాస్యమిదమని చెప్తూ వచ్చారు. అది ప్రథమః వేదార్థః. వేదం మనకు చెప్పే మొట్టమొదటి అర్థము, ప్రయోజనము. వేదం మనకు చెప్పేది అది మనకు చూపించే, ఇచ్చే ఫలమేమి అంటే ఇదిగో ఇదే. జ్ఞాననిష్ట ఇస్తుందది. జ్ఞాన మార్గము. దాని మొదటి ఫలము. వేదానికి ఉన్న అర్థమది. అందుకనే ఈశావాస్యమిదం సర్వం మా గృధః కస్యస్విద్ధనం ఇదంతా ఈశ్వరమయము. నీది కానిది, నువ్వు కానిది ఏమి
దేనికోసము నువ్వు ఈ గృధ పడుతున్నావు? ఈ లోభితనం దేనికి? అంతా నీది కాదు అని జ్ఞానం చెప్తూ ఉన్నది. బుద్ధి చెప్తూ ఉన్నదది. బుద్ధి అంటే జ్ఞానం. అది జ్ఞాన మార్గం. అయితే అంత మాత్రంతోటి వినని మనుషులుంటారు. వాళ్ళ కోసము అజ్ఞానాం జిజీవిషూణాం జ్ఞాననిష్ట అసంభవే కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషేత్ ఇతి కర్మనిష్ట ఉక్తా ద్వితీయః వేదార్థః. ఇది అసలు మొదటి ఫలితము, మొదటి ఫలము, మొదటి ప్రయోజనం, అర్థము. వేదానికి పరమార్థమేమి, అసలు మొదటి అర్థమేమి అంటే, పరమన్నిటికైనా శ్రేష్టమైనదేమి అంటే జ్ఞానం. అయితే కొంతమందుంటారు అజ్ఞానులు. జిజీవిషూణ వాళ్ళకి అజ్ఞానం ఎందుకొచ్చింది అంటే, జీవించాలన్న జీవిత ఇచ్ఛ ఎక్కువుంటుంది వాళ్ళకి, వాంఛ. బ్రతుకు మీద తీవ్రమైన వాంఛ ఉంటుంది. అటువంటి వాళ్ళు అజ్ఞానంతోటే ఉంటారు. ఎందుకు అంటే, ఆ జన్మలు కావాలి, బ్రతకాలి నేను ఎల్లకాలం ఉండాలి, ఇట్లానే ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, మళ్ళీ పుట్టాలి, 7 జన్మల్లో వీళ్ళతోటే కలిసుండాలి అని ఇట్లాంటివన్నీ ఏవుంటాయో, అవన్నీ అజ్ఞానం వల్లే ఉంటాయి. ఇటువంటి అజ్ఞానులు బ్రతకాలన్న ఇచ్ఛతోటి ఉన్న వాళ్లకు జ్ఞాననిష్ట అసంభవం. వాళ్ళకి జ్ఞానం కలిగే అవకాశం లేదు. కాబట్టి వాళ్లకు కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషత్ బతికుండాలంటే సరే మరి కర్మలు చేసుకో పటు. అయితే చేసే కర్మలు మాత్రము నువ్వు జాగ్రత్తగా వేదంలో చెప్పిన విధంగా చేస్తూ ఉన్నావంటే అని వాళ్ళ కోసం ఇక్కడ రెండో మంత్రంలో కర్మనిష్టని చెప్పింది మన మంత్రము. అది వేదానికున్న రెండో అర్థము. దాని ప్రయోజనము. కొంచెం తక్కువ రకము. మొదటిది జ్ఞాననిష్ట, రెండోది కర్మనిష్ట. అనయోహో ఈ రెండిట్లో మళ్ళీ నిష్టయోహో విభాగః మంత్రద్వయ ప్రదర్శితయోహో బృహదారణ్యకే అపి దర్శితః. ఈ రెండు నిష్టలు జ్ఞాననిష్ట, కర్మనిష్ట, జ్ఞాన మార్గం, కర్మ మార్గం అని ఏవున్నాయో ఈ విభాగము ఈ మంత్రద్వయంలో ఈ 2 మంత్రాల్లో చూపించిన ఈ విభాగం ఏమున్నదో అది బృహదారణ్యకంలో కూడా చూపించారు. సహ అకామయత జ్యాయా మే స్యాత్. వాడు సహ ఒకడు అకామయత కోరుకున్నాడు. వాడేం కోరుకున్నాడు? మే జాయా స్యాత్ నాకు భార్య కావాలి అని కోరుకున్నాడు. లేదా నాకు భర్త కావాలి అని కోరుకున్నది. భార్యో భర్తో ఉన్నారంటే పిల్లలుంటారు. పిల్లలు ఉన్నారు అంటే మరి వాళ్ళకేమైనా కొనివ్వాలి, అవన్నీ జేయాలి అంటే డబ్బులు కావాలి. కాబట్టి ఇంక మొత్తము ఈషణలన్నీ, కోరికలన్నీ అక్కడి నుంచి సర్వైషణలు అక్కడి నుంచే మొదలవుతాయి. ఇత్యాదిన అజ్ఞస్య కామినః కర్మాణి ఇతి. అజ్ఞానంలో ఉన్నవాడు కోరికలతో ఉంటాడు. వాడికే మరి కర్మలుంటాయి అని మనకు బృహదారణ్యకం కూడా చూపిస్తూ చెప్పింది. మనః ఏవ అస్య ఆత్మ వాక్ జాయా ఇత్యాది వచనాత్ అజ్ఞత్వం కామిత్వం చ కర్మనిష్టస్య నిశ్చితం అవగమ్యతే. వాడికి మనసే ఆత్మ, వాడి మాటే వారి భార్య అంటూ వాడి అజ్ఞానం, వాడిలోని కాముకత్వం, కోరికలు చెప్తూ కర్మనిష్టను చూపిస్తూ ఉన్నది. కర్మనిష్ట ఉన్న వాడిలో అజ్ఞానం, కోరికలు రెండూ ఉంటాయని నిశ్చయంగా చూపిస్తూ చెప్పింది మన వేదం. తథా చ తత్ఫలం సప్తాన్న సర్గః తేషు ఆత్మభావేన ఆత్మస్వరూప అవస్థానం. తథా అట్లానే తత్ఫలం ఇప్పుడు ఈ కోరికలున్నాయంటే ఏమి? అసలు ఫస్ట్‌ది ఇదిగో నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలి అనగానే పిల్లలొస్తారు. అంటే పెళ్లి చేసుకోగానే. దాని తర్వాత పిల్లలున్నారంటే మరి డబ్బులు గావాలి. అందుకోసం ఇంకేంటో గావాలి. ఇంక పిల్లలున్నారు, డబ్బులు తెచ్చుకున్నాము అంటే వంట చేసుకొని తింటాము. అందుకోసం కొనుక్కొచ్చుకుంటాము. తిన్నాక ఏమైతుంటుంది? ఇంక ఇట్లాంటివే ఉంటాయి. ఇంకేమోది ఇంకిదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనకు సప్త అన్న సర్గలన్నీ స్టార్ట్ అవుతాయి. సర్గ అంటే సృష్టి. అన్న సర్గం మొత్తము. అన్న సర్గము, అన్న సృష్టులు మొత్తం అంతా దీనివల్లే ఫలితం అది. కావాలని కోరుకుంటే, నాకు పెళ్లి కావాలి, నాకు భార్య కావాలి, లేదా నాకు భర్త గావాలి అన్న కోరికతోటి పెళ్లయితే ఊరుకోరు గదా! పిల్లలు గావాలి అన్న కోరిక.
పిల్లలుంటే అయిపోలేదు గదా! డబ్బులు గావాలి ఎందుకంటే వాళ్ళ కోసం అని కోరిక. ఇంకా అక్కడి నుంచి రకరకాల అన్నసర్గ మొత్తము సృష్టి అంతా స్టార్ట్ అవుతుంది. దానికి ఫలితం ఇది. మళ్ళీ అవి గూడా 1, 2 గాదు 7 రకాల రకాలుగా ఉంటుందా అన్నసర్గ అని చెప్తున్నారు. మనుషులకైతే ఏదో అన్నము, బియ్యము అట్లాంటివి. ఏదో దేవతలకైతే హుతము, హవ్యాలన్నీ ఇస్తాం అవి. ఆత్మకు మనసు, మాట, ప్రాణము. పశువులకు పాలు అని పశువులకు పాలు ఒకటి. ఆత్మకు మనసు, మాట, ప్రాణమని 3 మొత్తం కలిపి 4. దేవతలకు హుతము, ప్రహుతము అని 2 మొత్తం కలిపి 6. మనుషులకి ఏదో ధాన్యాలు అని ఈ 7 రకాలుగా అన్నసర్గ మొదలవుతుంది అని చెప్తున్నారు. ఈ విషయము ఇప్పుడు ఇంత మాత్రమే మనం నోట్స్ రాసుకున్నాము. ఇది ఎక్కడ వేదనలో ఉన్నదో అదెక్కడ కనిపిస్తే అక్కడ మళ్ళీ మనము జాగ్రత్తగా చదువుకుందాము. ఇప్పుడు వీటిలో ఈ అన్నసర్గం ఏమున్నదో వీటిలో ఆత్మ భావన చేస్తే వాడు ఇదే నేను అనుకోని దేహాత్మ భావనంతా చేయడం మొదలుపెడితే అనాత్మని ఆత్మ స్వరూపంగా చూడ్డం మొదలవుతుంది. ఇంక దాంతో వాడు అనాత్మలో ఆత్మ స్వరూపంగా వాడు స్థితమైపోతాడు. ఇంక పాపము దేహాభిమానంతో వాడు అందులోకెళ్ళిపోతాడు. పూర్తిగా అనాత్మ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఇంక అదే నా స్థితి, ఇదే నా గతి అనుకుంటాడు వాడు. జాయాది ఈశనాత్రయ సన్యాసేన చ ఆత్మవిదాం కర్మనిష్ఠా అప్రాతికూల్యేన ఆత్మస్వరూప నిష్ఠైవ దర్శిత. జాయ అంటే భార్యో లేతే భర్త మొదలైన ఈశనాత్రయం ఏదున్నదో కోరికల త్రయము, వీటిని సన్యాసం చేయడం ద్వారా, వీటిని పూర్తిగా సమ్యక్‌గా వదిలిపెట్టడం ద్వారా, వాటి మీద మోహాన్ని వదిలిపెట్టడం ద్వారా ఆత్మవేత్తలకు కర్మనిష్టకు ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఆత్మస్వరూప నిష్టనే చూపిస్తూ ఉంటుంది మన వేదమంతా. మన వేదాంతాలన్నీ. కిం ప్రజయా కరిష్యామః యేషాం నః అయమాత్మా అయం లోకః ఇత్యాదినా. ఇదిగో నః మాకు అయమాత్మ, ఇదే ఆత్మ, అయం లోకః అదిగో ఇదే మా ఆత్మే మా లోకము. మా ఆత్మే మాకు లోకము. ఈ అనాత్మ ప్రపంచము మాకవసరం లేదు. ఈ అనాత్మ లోకాలన్నీ మాకవసరం లేదు. ఆత్మలోకము, ఆత్మని అవలోకనం చేస్తూ, ఆత్మావలోకనంలో ఉన్న మాకు అక్కర్లేని లోకాలన్నీ ఎందుకు? ప్రజయా కిం కరిష్యామః. ఈ పిల్లలు వాళ్ళందరిని పెట్టుకొని మేమేం జేస్తాము? భార్య, పిల్లలు వీటన్నిటిని పెట్టుకొని మేమేం జేస్తాము? అనాత్మ విషయాలు. మా లోకమంతా మా ఆత్మే. దాన్నే ఆలోకనం చేస్తూ ఉంటాం. ఆత్మావలోకనం చేస్తున్న మాకు, ఈ అనాత్మలోకాలతో పనేమి? అని ఆ సన్యాసులకు కర్మనిష్ట లేదు. ఆత్మస్వరూప నిష్ఠ మాత్రమే అని చూపిస్తూ ఉంటుంది మనకు వేదము. ఏ తు జ్ఞాననిష్ఠాః సన్యాసినః తేభ్యః అసుర్యానామతే ఇత్యాదినా అవిద్వన్ నిందాద్వారేణ ఆత్మనః యాథాత్మ్యం సహ పర్యగాత్ ఇతి ఏతత్ అంతైః మంత్రైః ఉపదిష్టం. ఇంకా ఏ తు జ్ఞాననిష్ఠాః సన్యాసినః తేభ్యః. ఎవరెవరైతే జ్ఞాననిష్టలో ఇంక మూడో మంత్రం ఉన్నది గదా! మొదటి మంత్రం జ్ఞాన మార్గము, జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసం, సన్యాసుల కోసం. రెండో మంత్రము కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకు, అజ్ఞానులకు చూపిస్తూ, కర్మ సన్యాసం చేయలేరు వాళ్ళు, కర్మిష్ఠులు వాళ్ళ కోసం చెప్తూ, మూడో మంత్రం దగ్గర నుంచి అసుర్యాః నామతే లోకాః అని ఎక్కడి నుంచి ఉన్నదో, అక్కడి నుంచి సహ పర్యగాత్ వరకు ఈ మొత్తం 6 మంత్రాలు. మూడో మంత్రం నుంచి 8దో మంత్రం వరకు మొత్తం 6 మంత్రాల్లో జ్ఞాననిష్ట కలిగిన సన్యాసులెవరున్నారో వాళ్లకు అసుర్యనామతే అని మొదలుపెట్టి ఆ అవిద్యని, అవిద్వత్తును నిందిస్తూ, అజ్ఞానాన్ని దూషిస్తూ, దాని ద్వారా యాథాత్మ్యం, అసలు యథార్థమైన ఆత్మ ఏదో సహ పర్యగాత్ అని 8దో మంత్రంలో చూపిస్తూ, ఇది మొత్తము జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసం, ఇందులోకి వెళ్ళొద్దు ఇవి మనకు గాదు. ఇదిగో ఇది మన స్థితి అని 8దో మంత్రం వరకు చూపిస్తూ ఉంటుంది. ఆ విధంగా సహ పర్యగాత్ అన్న మంత్రం వరకు ఉపదేశించింది.
తే హి అత్ర అధికృతా న కామినః ఇతి. వాళ్ళకు ఈ మంత్రాల పైన అధికారం ఉన్నది. ఇదిగో 2 మార్గాలున్నాయి. జ్ఞాన మార్గము, కర్మ మార్గం అనున్నది. అయితే మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు గాబట్టి, కర్మ మార్గంలోకి వెళ్ళొద్దు అని మూడో మంత్రం దగ్గర నుంచి దాన్ని దూషిస్తూ, చివరికి ఎనిమిదో మంత్రం దగ్గరకొచ్చేసరికి, కాబట్టి ఆత్మ మన మార్గము, జ్ఞాన మార్గంలోనే ఉండండి, అటు వెళ్ళొద్దు అని ఇంతవరకు చెప్పింది సన్యాసులకు మాత్రమే. ఇది వినేందుకు, తెలుసుకునేందుకు అధికారం వాళ్ళకున్నది. వాళ్ళు దానికి అధికారులు. ఆ మంత్రాలకు అధికారులు వాళ్ళు. కామంతో ఉన్నవాళ్ళు, కోరికలతో ఉన్నవాళ్ళు, కర్మలు చేసుకుంటూ ఉన్న వాళ్లకు ఈ 8 మంత్రాల వరకు అధికారం లేదు. చెప్పినా వాళ్ళకర్థం కాదు. వాళ్ళు ప్రయత్నం చెయ్యరు. ఊరికే కావాలంటే వింటారు. వాళ్ళ కోసం కాదు చెప్పింది. కామంతో, కోరికలతో ఉన్న వాళ్ళ కోసం కాదు ఈ మంత్రాలు చెప్పింది. ఇది చెప్పింది సన్యాస మార్గాన్ని, జ్ఞాననిష్ఠా మార్గాన్ని అవలంబించే వాళ్ళెవరున్నారో, కోరికలని పరిత్యాగం చేసే వాళ్ళెవరున్నారో వాళ్ళ కోసం ఇంతవరకు ఈ మంత్రాలన్నీ 8 మంత్రాల వరకు చెప్పారు. తథా చ శ్వేతాశ్వతరాణాం మంత్రోపనిషది అత్ర ఆశ్రమిభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషి సంఘ జుష్టం ఇత్యాది విభజ్యోక్తం. మన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా ఆ మంత్రంలో, ఆ మంత్రాల సమూహంలో ఆశ్రమిభ్యః సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ కోసము పరమమైన, పవిత్రమైన సమ్యక్ ఋషి సంఘ జుష్టం, సమగ్రమైన ఋషి సంఘాలు సేవించే, అర్థం చేసుకుని అనుష్ఠించే ఏ మార్గమున్నదో అది వాళ్ళ కోసం ప్రోవాచ చెప్పబడ్డది. ఋషి సంఘాల కోసము, దాన్ని గ్రహించగలిగిన వాళ్ళ కోసము, సన్యాసుల కోసము ఈ మార్గము చెప్పబడ్డది అని ఇత్యాది విభజ్య ఉత్తం. ఈ విధంగా జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని వేరు చేసి చూపించారు. ఏ తు కామిణః కర్మనిష్ఠాః కర్మ కుర్వంతః ఏవ జిజీవిషవః తేభ్యః ఇదముచ్యతే. ఎవరైతే కోరికలతో ఉంటారో, కర్మనిష్ఠతో ఉంటారో, కర్మలు చేస్తూ ఉంటారో, జిజీవిషవః బ్రతికుండాలి, ఎల్లకాలం ఇట్లానే బ్రతికుండాలని కోరుకుంటారో, చాలా కాలం బ్రతికుండాలని కోరుకుంటూ ఉంటారో, మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ ఉంటారో, తేభ్యః వాళ్ళ కోసం ఇదముచ్యతే ఈ రకంగా చెప్తుంది మన వేదము. ఇక్కడి నుంచి 9వ మంత్రం నుంచి అంధం తమః ప్రవిశంతి అని 9వ మంత్రం నుంచి కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తుంటుంది. అంధం తమః ఇత్యాది అని ఇంక వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్తూ ఉంది. ఇంతవరకు 8 మంత్రాల వరకు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పి, ఇంకా ఇక్కడి నుంచి 9వ మంత్రం దగ్గర నుంచి మిగిలిన మంత్రాలన్నీ కర్మ మార్గంలో, ఉపాసన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం, దానికి కర్మ, ఉపాసన 2 ఒకటే. కర్మ మార్గంలో, ఉపాసన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తూ ఉంటుంది అని మన గురువుగారు చెప్తున్నారు. అందులో మళ్ళీ కథం పునః ఏవం అవగమ్యతే నతు సర్వేషామితి. ఇది నీకెట్లా తెలిసింది? నీకెట్లా తెలిసింది? వేదము పైన 8 మంత్రాల వరకు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పి, తర్వాత 9వ మంత్రం నుంచి కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పిందని నీకెట్లా తెలిసింది? అని మన పూర్వపక్షులు ప్రశ్నిస్తే, ఈ చెప్పినవన్నీ అందరికీ అని ఎందుకు చెప్పరాదు? చెప్పినవన్నీ అందరి కోసం చెప్పుకోవచ్చు కదా! కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు గూడా మొత్తం అన్ని పద్యాలు చూసుకోవచ్చు. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు గూడా మొత్తం అన్ని మంత్రాలు చూసుకోవచ్చు కదా! ఎందుకట్లా విభాగం మధ్యలో? నీకెట్లా తెలిసింది అట్లా ఉన్నదని? అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే, ఉచ్యతే చెప్తున్నాను పట్టు అని మన గురువుగారు ఇక్కడి నుంచి మళ్ళీ చెప్తూ వస్తూ ఉంటారు. మనం ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.